వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ రెండు అంశాలు మనం కీలకంగా చర్చించబోతున్నాం. అవేంటంటే, ఒకటి జరిగిన డబుల్ మర్డర్ కేసు మాచర్ల నియోజకవర్గంలో. ఈ డబుల్ మర్డర్ కేసు సెన్సేషనల్ కేసు, అందరికి తెలిసిందే. దీంట్లో పిన్నెల్లి సోదరులు A6, A7 గాను, A7, A8 గాను ఉన్నారు. వీళ్ళ మీద కేసు నడుస్తోంది. వీళ్ళు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇదంతా తెలిసిందే, పత్రికల్లో కూడా వచ్చింది. చాలా కీలకమైన 161 స్టేట్మెంట్ కానీ, మొత్తం కేసు ఫైల్ కానీ పోలీసుల దగ్గర లేదా కోర్టులోనూ ఉండాల్సిన ఫైల్, కేసు ఫైల్ వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు బెయిల్ కోసం పిటిషన్ వేస్తూ తెలిసి చేశారో తెలియక చేశారో, చేసిన దొంగతనాన్ని సాక్ష్యంగా వాళ్ళ ముందు పెట్టారు, కోర్టు ముందు. కోర్టు వాళ్ళ చెడామెడా వేసుకుంది. అసలు ఈ కేసు ఏంటి, ఈ లెక్క ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఇందులో మీ కుట్ర ఏంటి, కోర్టు దగ్గర పోలీసుల దగ్గర ఉండాల్సిన ఫైలు నిందితుల చేతిలో ఎందుకుంది, ఇది అత్యంత కీలకం అని ప్రభుత్వం తరపున లాయర్ని నిలదీసింది ఫస్ట్ కోర్టు. సిద్ధార్థ లూత్రా సీనియర్ అడ్వకేట్, ప్రభుత్వం తరపున లాయరు, నేనే షాక్ అవుతున్నాను, అది వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది అనేది ఆయన అన్నాడు. సరే, నిందితుల తరపున అంటే పిన్నెల్లి బ్రదర్స్ తరపున ఉన్న మరొక సీనియర్ అడ్వకేట్ దవే అండ్ అదర్స్, వాళ్ళు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల దగ్గర తీసుకున్నా ఉన్నారు, కోర్టులోకి వచ్చింది అన్నారు, ఏదేదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు కన్విన్స్ అవ్వలేదు. అవ్వకుండా రెండు కీలకమైన పాయింట్స్ లేవనెత్తింది. ఒకటి, కేస్ ఫైల్ని, సీక్రెట్గా ఉండాల్సిన కేసు ఫైల్ని కొట్టేసి, దీని వెనుక ఏం కుట్ర చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏదో కుట్ర ప్లాన్ చేశారు అని పిన్నెల్లి బ్రదర్స్ని కోర్టు క్వశ్చన్ చేసింది. తర్వాత అసలు ఈ ఫైల్ వీళ్ళకి ఎలా వచ్చింది అంటే, ఏపీ పోలీసులే నిందితులకు సహకరిస్తున్నారా అనేది సుప్రీంకోర్టు నిన్న లేవనెత్తిన అతిపెద్ద, అది సందేహమే, సందేహం రూపంలో వచ్చినా కూడా పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అనుమానం. సుప్రీంకోర్టు ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది పోలీసుల పైన, నిందితులకు మీరు సహకరిస్తున్నారా ఇలాంటి ఫైల్ ఇచ్చి అని. ఇది చాలా తీవ్రమైన అంశం, దీన్ని చర్చించాల్సిన అంశం ఒకటి. రెండవది, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా హత్యలు, దాడులు, రేపులు జరుగుతున్నాయి. అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? లా అండ్ ఆర్డర్ లేదు అని నేను అనను, కానీ ఎక్కడో శృతి తప్పుతోంది. గంజాయిని అరికట్టడం కోసం ఏకంగా ఈగిల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో స్వయంగా మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత అండ్ ఆకే రవికృష్ణ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్, మంచి స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్, IPS, వీళ్ళు ముగ్గురు ఒక బృందంగా ఈగిల్ అని వేశారు గంజాయిని అరికట్టడానికి. ఉక్కుపాదంతో అణిచేస్తామని ఒకవైపు వాళ్ళు చెబుతూ నానా ఇబ్బందులు పడుతుంటే, ఈ గంజాయి స్వైర విహారం ఎలా చేస్తుంది గంజాయి మాఫియా? ఓపెన్ గానే కొట్టుకుంటున్నారు గంజాయి తాగి, ఓపెన్ గానే అమ్మకాలు సాగుతున్నాయి, గంజాయి అమ్మకాలు. భయంకరమైన వాస్తవం ఏంటంటే, గంజాయి మాఫియా తయారైంది, చంపేస్తుంది జనాన్ని. ఆ మాఫియా గంజాయి కోసం హత్యలు జరుగుతున్నాయి, గంజాయి తాగి దాడులు చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో అసలు ఏపీ పోలీస్ వ్యవస్థ పైనే పెద్ద అనుమానం మొదలైంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో గడిచిన 10 రోజులుగా రోజు ఒక హత్య, ఒక్కో రోజు 2,
ఏంటిది, ఎందుకు జరుగుతున్నాయి? నెల్లూరు జిల్లా వాసి 2-3 నాకు చెప్పిన మాట ఏంటంటే, ఫోన్ మెసేజ్లు ఉన్నాయి, కావాలంటే చూపించగలను. జిల్లాలో పోలీసులు ఈ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయడం సరిపోతుంది, ప్రజల్ని డ్యూటీస్ని గాలి వదిలేశారు. ఎక్కడ పోలీసులు అంటే భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం ఎలాగో ఉండదు పోలీసు వ్యవస్థ మీద. ఏముంటాయి, నివారణలు కూడా తాకట్టు పెట్టేస్తుంటే. సో ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఎందుకు గతి తప్పింది, పల్నాడు జిల్లా ఎందుకు గతి తప్పింది, పల్నాడు ప్రాంతం, తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖ, ఇంకా కొన్ని ప్రాంతాలు, ప్రకాశం, చిత్తూరు కూడా ఎందుకు ఈ రకమైన పరిస్థితి నెలకొంది? ఈ రకంగా లిస్టు తీస్తుంటే కుప్పలు కుప్పలుగా హత్యలు, దాడులు జరుగుతున్నాయి. అన్నిటికంటే భయంకరమైన వాస్తవం ఏంటంటే, ఇవాళ పెంచలయ్య అని ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుల్ని పోలీసులు తీసుకెళ్తే పోలీసుల మీద తిరగబడ్డారు నిందితులు. పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి. ఇంకో కేసులో విజయవాడలో నిందితుల గుంపు లేదా వాళ్ళ అనుచరులు పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళారు. పోలీసులు తలుపులు వేసుకున్నారు. ఏంటిది? ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్? ఒక పక్క పెట్టుబడుల కోసం, పరిశ్రమల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటోంది? పెట్టుబడుల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడుతున్న ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో కొంత ఏమన్నా లీనియన్స్గా ఉందా? ఎందుకంటే ఇంత దౌర్భాగ్యంగా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్ పాలనలో పోలీస్ వ్యవస్థ ఇలా దిగజారకూడదు. ఎందుకు ఇది జరుగుతోంది అనేది ఇవాళ మనం మెయిన్ టాపిక్స్. ఫస్ట్, పిన్నెల్లి బ్రదర్స్ విషయంలో వాళ్ళు కేసు డైరీని ఎలా కొట్టేశారు, దాని మీద సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, వీటి మీద మనం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అండ్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. ముందు రామారావు దగ్గర అప్డేట్స్ తీసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. పిన్నెల్లి బ్రదర్స్ ఏదో కుట్రకు తెరలేపారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే దాంతో పాటు నేను మీ నుంచి కోరుకుంటున్న అప్డేట్స్ ఏంటంటే, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య, నిందితులకి కేసు ఫైల్ అందిందంటే పోలీసులు సహకరిస్తున్నారా నిందితులకి అనేది ఒక కీలకమైన ప్రశ్న. పోలీసులు కొంచెం ఇబ్బంది పడాల్సిన ప్రశ్న. దీని మీద ఏపీ పోలీసులో ఎలాంటి చర్చ జరుగుతోంది? సుప్రీంకోర్టే నిలదీసిన నేపథ్యం కదా, దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? వెంకటకృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సుప్రీంకోర్టులో నిన్న ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ కి సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి హైకోర్టు కొట్టివేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో నిన్న ఫైనల్ హీరింగ్ అయినప్పుడు అంతకుముందు వాళ్ళకి ఇంటరమ్ ప్రొటెక్షన్ అంటే మధ్యంతర రక్షణ ఇచ్చారు. అయితే నిన్న ఫైనల్ హీరింగ్లో వాళ్ళు ఈ పిటిషన్ ఈరోజు తేల్చేయాలి అని సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించిన నేపథ్యంలో వాళ్ళకి 161 అండ్ కేస్ డైరీ ఈ రెండూ కూడా వాళ్ళకి ఎలా చేరాయి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిలదీశారు. ఈ నిలదీసిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది పోలీసులు అక్కడ ఉండే నిందితులకు సహకరిస్తున్నారనే సందేహం మాకు వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి మీరు ఎందుకు ఈ విధంగా
విధంగా జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అటెండ్ అయిన సిద్ధార్థ లూత్రాని వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ లూత్రా కూడా ఆయన సీనియర్ న్యాయవాది, ఇది నిజంగా నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది, ముందు దీని మీద ఏంటి అనేది ముందు తేల్చండి అని కూడా ఆయన అడగటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిందో దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. అసలు ఏం జరిగింది అనేది క్షేత్రస్థాయిలో విషయాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఉన్నతాధికారులను ఆదేశించారు. గుంటూరు రేంజ్ ఐజీతో పాటు పల్నాడు ఎస్పీ కూడా దీని మీద లోతైన ఎంక్వైరీ జరిపారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మనకు పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు వీళ్ళకి సంబంధించిన మర్డరు ఈ ఏడాది మేలో జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు కూడా తెలంగాణలో ఒక వివాహానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వస్తుంటే వాళ్ళని స్కార్పియోతో గుద్ది చంపేస్తారు. తమ్ముడు చనిపోకపోతే రాయితో కొట్టేసి చనిపోతారు. ఇది పొలిటికల్ రైవలరీతో జరిగింది అని చెప్పి మాచర్ల ప్రస్తుత ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు అక్కడ ఉండే తెలుగుదేశం నేతలు కూడా, అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా ఆరోపించడంతో దీని మీద ఎంక్వైరీ చేశారు. దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని చేర్చారు. అయితే ఈ నేపథ్యంలోనే మేలో జరిగిన ఈ మర్డర్కి జూన్ 6వ తేదీన అంటే జూన్ 16వ తేదీన పోలీసులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఎంతవరకు రియల్గా ఉంది అనేది కూడా కోర్టుకు సంబంధించిన విషయాలు మనం అంత తేలిగ్గా మాట్లాడకూడదు. అయితే వాళ్ళు CA అంటే సర్టిఫైడ్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఒకటి అంటారు. నిందితులకు కూడా ఆ హక్కు ఉంటుంది అని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. దానికి సంబంధించి 161 స్టేట్మెంట్తో పాటు దీనికి సంబంధించిన కేసు డైరీ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి CA వేశారు. వాళ్ళు CA వేసిన తర్వాతనే కోర్టు ఎక్నాలజ్మెంట్ తీసుకొని మరీ కూడా వాళ్ళకి నిందితులు ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డికి కానీ ఆ అది ఇచ్చింది అని చెప్పి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇందుట్లో పోలీసులు ఎవరు కూడా సహకరించలేదు పోలీసు అధికారులని చెబుతున్నప్పటికీ కూడా వెంకటకృష్ణ గారు ఇక్కడ మనం ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మాచర్ల నియోజకవర్గంలో మనం ఎన్నికల నాటి నుంచి చూస్తున్నాం. ఎన్నికలకు ముందు చూసాము, అంతకుముందు మున్సిపల్ ఎన్నికలు చూసాము. అదే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమ, అదేవిధంగా బుద్ధా వెంకన్న మీద ఏ విధంగా దాడి జరిగిందనేది. ఆ తర్వాత ఇప్పటి వరకు మనం చూస్తుంటే మాత్రం కింది స్థాయి పోలీస్ అధికారులు కొంతమంది మాత్రం తప్పనిసరిగా అక్కడ ఉండే వైసీపీకి సహకరిస్తున్నారనేది ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్. అది అందరికీ తెలిసిందే. గుంటూరు జిల్లాతో సహా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు ఆఫ్ ద రికార్డుగా. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కేసు పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో డీజీపీ స్థాయి అధికారులు కూడా దీంట్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దీంట్లో ఎవరైనా సరే కింది స్థాయి పోలీస్ అధికారులు కానీ ఎవరైనా కూడా నిందితులకు సహకరించారా లేదా అనేది కూడా మళ్ళీ మాకు లోతైన దర్యాప్తు జరిపి మాకు వెంటనే నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు. దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా నిఘా వర్గానికి ఇంటెలిజెన్స్కు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఈ రోజు రేపు దర్యాప్తు జరిపి తొందరలోనే సోమవారం సాయంత్రానికి నివేదిక ఇస్తాము అని కూడా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఈ రోజు పత్రికలతో పాటు నిన్న ABNలో కూడా రావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై ఎందుకు ఇలా జరుగుతుంది, సుప్రీంకోర్టు ఈ విధంగా ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చిందో కూడా నాకు నివేదిక కావాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. బట్ అక్కడ ఉండే CI, SI లెవెల్ ఆఫీషియల్స్ ని మార్చినప్పటికీ కూడా పల్నాడులో కొన్ని ఏరియాల్లో ఎవరైతే గతంలో ఉన్న కానిస్టేబుల్స్ ఉన్నారో కింది స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఈ రోజు వరకు చేంజ్ చేయలేదనేది మాత్రం అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెబుతున్నారు. రూల్స్ అని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు చెబుతూ ఉండటంతో ఈ నేపథ్యంలో అక్కడ ఉండే తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా క్షేత్రస్థాయిలో సఫర్ అవుతున్నారు అనేది కూడా బహిరంగ రహస్యం. దీనికి సంబంధించి అక్కడ ఏ ఎమ్మెల్యేని అడిగినా కూడా అది ఓపెన్ గా చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ఈ కేసులో మాత్రం CA వేశారు. CA వేసిన మేరకే 161 స్టేట్మెంట్తో పాటు కేసు డైరీ కూడా వాళ్ళు తీసుకోగలిగారు అనేది కూడా మాత్రం పోలీసు యంత్రాంగం చెబుతుంది. వాళ్ళు కోర్టులో వేసిన CA కాపీతో పాటు వాళ్ళకి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా వీళ్ళు పోలీసు ఉన్నతాధికారులకు పంపారు అని కూడా మనకు పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందింది. అయితే పర్టికులర్గా ఈ కేసు కాకుండా మిగతా కేసుల్లో పోలీసుల సహకారం వాళ్ళకి ఎందుకు వెళ్తుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత కూడా సీరియస్ కావడంతో దీనిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 రోజుల్లో 48 hours లో మాకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వెంకటకృష్ణ గారు రైట్. అలాగే ఒకసారి మనం ఢిల్లీ కృష్ణతో కూడా మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ, ఇది పిన్నెల్లి బ్రదర్స్ ఈ ఫైల్ కేస్ డైరీని తీసుకునే క్రమంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ కొంచెం సీరియస్గానే సుప్రీంకోర్టు చేసిన
ఐ థింక్ అనొచ్చో లేదో సబ్జెక్ట్ టు కరెక్షన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ సుప్రీం కోర్టు చేసిన అలిగేషన్ ఏమని పోలీసులు సహకరిస్తున్నారా, తర్వాత దీని వెనుక మీరు ఏం కుట్ర చేస్తున్నారు, ఈ రెండు ప్రభుత్వానికి ప్రభుత్వ సామర్థ్యానికి పెద్ద అప్రదిష్ట ఈ కామెంట్స్. సో ఎందుకు కేసు డైరీ విషయంలో సుప్రీంకోర్టు అంత సీరియస్ అయింది? వీకే ఇప్పుడు పోలీసులు మాత్రమే కాదు, మొత్తం పోలీసు వ్యవస్థే వాళ్ళకు సహకరిస్తుంది అన్నది జస్టిస్ సందీప్ మెహతా చేసినటువంటి ఒక అలిగేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ పిటిషన్ కాపీలో ఇచ్చినటువంటి కేస్ డైరీ, అదేవిధంగా 161 స్టేట్మెంట్, ఇవన్నీ చూస్తుంటే అసలు మొత్తం కుల్లా తెరిచిపెట్టేశారు వాళ్ళ దగ్గర. అసలు ఏం జరిగింది, ఆ జంట హత్యల కేసులో ఇప్పటివరకు ఎవరెవరిని విచారించాము, వాళ్ళంతా ఏమేమి చెప్పారు, వాళ్ళందరూ కూడా మీ గురించి ఏం చెప్పలేదు అన్నట్టుగానే దాంట్లో అసలు ప్రభుత్వం తరపు నుంచే ఆ యొక్క కేస్ డైరీలో అసలు ఏమీ లేదన్న విషయం ఉంది. అదేవిధంగా 161 స్టేట్మెంట్ ఏదైతే వాళ్ళు ఐఓ ఎవరైతే ఉన్నారో ఐఓ విచారించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అందులో పెట్టిన తర్వాత ఒక్కసారి నిన్న ఈ యొక్క మధ్యంతర రక్షణ ఏదైతే ఇచ్చారో ఆ మధ్యంతర రక్షణ తొలగిస్తూ వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటూ పిటిషనర్లు ఏదైతే రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లుత్రా ఒకే ఒక పాయింట్ ఆయన అడిగింది లేచి, వాళ్ళ దగ్గరికి కేసు డైరీ ఎలా వచ్చింది, తర్వాత ఈ 161 స్టేట్మెంట్ ఎలా వచ్చింది, ఆ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి, తర్వాత మిగతా కేసు గురించి మాట్లాడదాం అన్నప్పుడు జస్టిస్ సందీప్ మెహతా అడిగినటువంటి ప్రశ్న ఇది మీకు ఎలా వచ్చింది అన్నప్పుడు వీళ్ళు కొంత తత్రపడ్డారు. అది మాకు కోర్టు నుంచే వచ్చిందన్నారు. కోర్టు నుంచి ఎలా వస్తుంది, అసలు కోర్టు ఇవ్వదు, మీకు తెలుసు మాకు తెలుసు అది ఎట్లా వచ్చిందో, మిగతా సెంటెన్స్ మేము పూర్తి చేస్తాం, మీరు పోలీసుల నుంచి తీసుకున్నారంటే అవునవును పోలీసుల దగ్గర నుంచి ఇచ్చారు, దానికి కొంత సారీ చెప్తున్నాం అంటూ అందులో ఉన్నటువంటి విషయాలను చెప్పినప్పుడు అసలు మీరు మొత్తం పోలీసు వ్యవస్థ మీకు సహకరిస్తుంది, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అన్న విషయం ఇందులో తెలుస్తుంది. సాక్షులు సాక్ష్యాధారాలని మీరు మేనేజ్ చేశారు, అసలు ఛార్జ్షీట్ దాఖలు చేయకముందే సాక్షుల్ని మీరు మేనేజ్ చేశారు, సాక్ష్యాధారాలను రూపుమాపారు అంటానికి ఇదే ఒక నిదర్శనం. కాబట్టి మీకు ఎంత పరపతి ఉంది అన్నది ఈ ఒక్కదాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అన్నారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి 161 స్టేట్మెంట్ మీకు పంపించాను ఇందాక. అందులో ఒక స్టేట్మెంట్లో కనుక మీరు చూస్తే మొత్తం 118 క్వశ్చన్లు అడిగారు వీకే వీళ్ళిద్దరిని, తమ్ముడిని 118 క్వశ్చన్లు, తర్వాత అన్నను కూడా 118 క్వశ్చన్లు వేశారు. ఆ 118 క్వశ్చన్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కూడా పెద్దగా కార్నర్ చేసే విధంగా లేవు, ఆ ఐఓ కార్నర్ చేసిన విధంగా లేవు. అందులో తండ్రి ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మీకు తెలుసా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం నేను ఏబిఎన్ టీవీ చూస్తుండగా జయశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య మరియు అతని సోదరుడు అని తెలిసినది అన్నాడు. తర్వాత ఈ హత్య కేసులో ఏబిఎన్ టీవీ అంటే ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మనల్నే కోట్ చేశారు. ఈ ఐఓలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క దీంట్లో మీరు చూస్తే 232వ పేజీలో చూడొచ్చు, మీకు పంపించిన దాంట్లో ఈ హత్య కేసులో చనిపోయినటువంటి మృతులు మీకు తెలుసా, నేను ఏబిఎన్ టీవీ చూస్తుండగా జయశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య మరియు అతని సోదరుడు అని తెలిసినది, అంటే నాకు తెలియదని ఆయన చెప్పాడు. ఈ హత్య కేసులో ముద్దాయిలు ఎవరో తెలుసా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్, 44వ క్వశ్చన్. అందులో అప్పుడు ఏబిఎన్ టీవీ న్యూస్ నందు చూశాను కానీ ప్రస్తుతం వారి పేర్లు గుర్తులేదు, మళ్ళీ రెండోసారి. మళ్ళీ తర్వాత ఏ విధంగా జరిగిందో ఈ హత్య ఏ విధంగా జరిగిందో మీకు తెలుసా, నేను ఏబిఎన్ టీవీ న్యూస్ లో మృతులను ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపినారని చెప్పారు. ఏబిఎన్ టీవీ చూస్తానే ఉన్నాడు ఆయన ఆ మొత్తం ఎత్తు జరిగినప్పుడు. నేను ఏబిఎన్ టీవీ న్యూస్ లో మృతులను ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపాడని తెలుసు. అంటే సాక్షి ప్రజలు అందరూ ఏబిఎన్ అంటే నమ్ముతారు కదా ఖచ్చితంగా, అందుకని నేను కూడా ఏబిఎన్ చూస్తాను అని చెప్పి మనల్ని ఎనిమిదిగా పెట్టుకునే ప్రయత్నం చేసినట్టున్నారు. మేబీ ఇది ఇంకా ఇంకోటి అంటే వీళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి, ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి, అవన్నీ ఏం లేవు. 161 స్టేట్మెంట్ ఏదో కోర్టు పిలిచింది విచారణ చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టుగా ఈ 118 క్వశ్చన్లు ఉన్నాయి. ఇందులో ఇంకొక విషయం కూడా, ఈ హత్య ఏ విధంగా జరిగిందో మీకు తెలుసా,
అన్నప్పుడు ఏబిఎన్ టీవీ న్యూస్లో మృతులు ముద్దాయిలు స్కార్పియోతో గుద్ది చంపారని తెలిసింది. ఈ హత్య ఎందుకు జరిగింది, మోటివ్ ఏమిటి అంటే నాకు తెలియదు. తర్వాత మీరు మొదటగా తోట వెంకట్రామని ఎప్పుడు కలిశారు, కలవలేదు. అతనికి గుండ్లపాడులో ఆర్కే రెస్టారెంట్ నడిపిన విషయం మీకు తెలుసా, తెలియదు. సరే ఎలాగో తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు, ఇలాంటి సమాధానాలు వస్తాయి. అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు అదృశ్య సినిమాలో. సో అది అవసరం లేదు. కానీ ఈ కేస్ డైరీని వాళ్ళేమో కోర్టు దగ్గర తీసుకున్నామని వాళ్ళ తరఫున అడ్వకేట్ చెప్తున్నారు కదా. కేస్ డైరీని పోలీసుల నుంచి తీసుకున్నారనుకోవాలా, కోర్టు నుంచి తీసుకున్నారనుకోవాలా? కోర్టు కింద స్థాయిలో ఎవరి దగ్గరైనా ఆ విషయాన్ని చాలా ముందుగా వీళ్ళు మేము అప్లికేషన్ వేసాము, కోర్టు నుంచే తీసుకున్నామని చెప్పి దవే చెప్పినప్పుడు, ఏదైతే పిటిషనర్లు ఈ పిన్నెల్లి బ్రదర్స్ నుంచి చెప్పినప్పుడు, మీరు కోర్టు ఇవ్వదు, అది మీరు కోర్టు నుంచి ఇచ్చారని చెప్పి మీరు చెప్పినా కూడా మేము నమ్మం, మీకు పోలీసులే ఇచ్చుంటారు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని దవేనే పోలీసులు ఇచ్చారని విషయాన్ని ఆయన అంగీకరించారు. సో పోలీసులే ఇచ్చారనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్ని నిందితులకు అప్పచేస్తారు. ఆ ఛార్జ్షీట్తో పాటు ఈ 161 స్టేట్మెంటు, తర్వాత కేసు డైరీ, ఇవన్నీ కూడా నిందితులకు ఇస్తారు. సో కేసు కోర్టు నుంచి ఎట్లా తీసుకుంటారు? కోర్టు నుంచి తీసుకోవడానికి లేదు, ఓన్లీ పోలీసుల నుంచే వీళ్ళకి వచ్చింది అన్నది అక్కడ వాళ్ళ తరపున వాదించినటువంటి న్యాయవాది సిద్ధార్థ్ దవేనే చెప్పడం జరిగింది. సో అది క్లియర్గా పోలీసుల నుంచి వచ్చింది. అదేవిధంగా 161 స్టేట్మెంట్లో కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, ఇంకా వాళ్ళ బ్రదర్ అంటే ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆయన పిన్నెల్లి ఇంకొక ఆయన అడుగుతుంటే ఇంకా చాలా సిల్లీ క్వశ్చన్లు ఉన్నాయి. సో మొత్తంగా అసలు ఈ కేసులో వాళ్ళకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఒక ప్రైమ పర్సన్ని సృష్టించడానికే ఈ ఐఓ ఆ క్వశ్చన్లు అడిగినట్లుగా ఉంది అన్నది ఇక్కడ న్యాయ నిపుణులు రికార్డ్ చేసినట్టు ఎలా తెలిసింది? అది మొత్తంగా పూసగుచ్చినట్లుగా కూడా ఇచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు, వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలు, అసలు ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు, ఏం చెప్పారు, వీళ్ళు ఏం రాశారు అన్నది కూడా మొత్తంగా అంటే 161 స్టేట్మెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు నిందితులకి. ఒకవేళ ఇచ్చినా కూడా కోర్టు ద్వారా, కోర్టుకి మాత్రమే. ఇప్పుడు ఐఓ కానీ వీళ్ళందరూ కూడా ఛార్జ్షీట్తో పాటు ఈ కేసు ఇది కేస్ డైరీ 161 ఇవన్నీ కూడా కోర్టుకి ఇవ్వాలి. కోర్టు ద్వారానే వాళ్ళు నిందితులకి అంటే ఛార్జ్షీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చా లేదా ఇవన్నది కోర్టు ద్వారానే రావాలి. సో కోర్టు ద్వారా రాకుండా వాళ్ళు ఈ 161 స్టేట్మెంట్ని ఎందుకు పెట్టుకోవాలనుకున్నారంటే, చూడండి పోలీసులు విచారించారు, మేము పోలీసులు బాగా సహకరిస్తున్నాం, ఇదిగో 161 స్టేట్మెంట్ మేము ఇచ్చింది, వాళ్ళు కూడా పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చారు అన్నది చెప్పబోయేసరికి ఆ 161 స్టేట్మెంటే వాళ్ళకి ఇప్పుడు అదే వాళ్ళు మళ్ళీ కోర్టుకి ఇచ్చి, చూడండి మేము పోలీసులు ఎన్ని అడిగినా అన్నిటికీ సమాధానాలు ఇస్తున్నాము అని చెప్పి తప్పుదో పట్టించడం కోసం పోలీసులు విచారణకు పూర్తిగా సహకరించాము చెప్పడం కోసం ఈ పని చేసినట్టున్నారు. దాన్ని ఖచ్చితంగా కోర్టు ఐడెంటిఫై చేసింది. దీని వెనకాల ఏదో పెద్ద కాన్స్పిరసీ నడుస్తోంది, జాయింట్ గా పోలీసులు వీళ్ళు కలిసి చేస్తున్నారని కోర్టు అనుమానించింది. సో ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద అప్రతిష్టే. దీని మీద డిబేట్ లోకి వెళ్తాను కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీని మీద పిన్నెల్లి బ్రదర్స్ కి ఈ కేసు డైరీ ఎలా వచ్చింది, కోర్టు ప్రభుత్వ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని అనడం అంటే ప్రభుత్వాన్ని అనడమే, మీరు నిందితులకి సహకరిస్తున్నారా అనే ప్రశ్న చాలా అవమానకరమైనది, అప్రదిష్టను కలిగించే అంశం. సో దీని మీద మాట్లాడదాం. అలాగే ఆ తర్వాత లా అండ్ ఆర్డర్, ఈ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, వీటి మీద కూడా మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు వాకాటి నారాయణ రెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నెల్లూరు పట్టణ పార్టీ అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అండ్ సీనియర్ అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు గారు, అండ్ సీనియర్ జర్నలిస్టు రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అండ్ రిటైర్డ్ ఎస్పీ, రిటైర్డ్ పోలీస్ అధికారి మధుసూదన్ రావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉంది లక్ష్మణ్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. సుప్రీంకోర్టు మీకు ఈ కేసు ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసులు సహకరిస్తున్నారా, మీరేం కుట్ర చేయాలనుకుంటున్నారు అని అడిగింది అని అంటే అది ఎంత భయంకరమైన అప్రదిష్ట ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి.
మీకేమనిపించింది ఆ విషయం జడ్జిలు ఇలా అన్నారని చూసినప్పుడు? ఇప్పుడు ఏదైనా చిన్న కోర్టుల్లో కామెంట్లు వస్తుంటాయి, అది పెద్దగా పట్టించుకోను. కానీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, దాని మించిందే లేదు. సుప్రీంకోర్టు అలా కామెంట్ చేసింది అంటే పోలీసు వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది అన్నది ఖచ్చితంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఇది సరే ప్రభుత్వాన్ని తప్పుపట్టడమా అంటే మరి హోంమంత్రి పటిష్టంగా ఉన్నారా లేదా, బలహీనంగా ఉన్నారా అన్నది కూడా చూడాలి. అలాగే అన్నిటినీ మానిటరింగ్ చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఈ సంఘటనే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంటే అధికార పార్టీ అనేది కూడా చూడకుండా వాళ్లకు ఏది నచ్చితే అంటేనే వాళ్లకు మానిటరింగ్ బెనిఫిట్ చూసుకొని వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. కానీ ఇంత కీలకమైన కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయే విధంగా, ఎంత ఆశ్చర్యపోయిందంటే కోర్టు బెంచ్ అసలు ఫైల్ మీ చేతికి ఎలా వచ్చింది అనే స్థాయిలో జరిగింది అని అంటే, ఒక్క నిమిషం లక్ష్మి గారు, మన రిటైర్డ్ ఎస్పీ గారు వారితో కూడా అడుగుదాము. మా ఎస్పీ గారు మసూరే గారు నమస్తే అండి. నమస్తే మసూరే గారు, నిందితుల చేతికి కేసు ఫైల్ వెళ్లడము చార్జ్షీట్ వేయకముందే 161 తో సహా అనేది సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకున్నది కదా. ఇది ఎలా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ చేతికి? దీని వెనక కాన్స్పిరసీ ఏముంటుంది? కోర్టు అడిగింది కదా అదే ప్రశ్న. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్తే సార్. జనరల్ గా ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ కేస్ డైరీలో 2 పార్ట్స్ ఉంటాయండి. కేస్ డైరీ పార్ట్ 1, కేస్ డైరీ పార్ట్ 2 అని 2 ఉంటాయి. కేస్ డైరీ పార్ట్ 1 అనేది ఏంటంటే రోజువారీ చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్, ఆ సీక్వెన్స్ అదంతా కూడా రాసుకుంటా వస్తారు. అది ఏమేమి ఎవిడెన్స్ మనకు వస్తోంది, ఎలా వస్తోంది, ఇది అవునా కాదా, ఈ అనాలిసిస్ ఎన్ని రాసుకుంటా వస్తాం. అది కాకుండా పార్ట్ 2 అంటే 161 సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. అవి రికార్డ్ చేస్తాం. ఇవి జనరల్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరే ఉంటాయి ఇవి. అయితే ఏమవుతుందంటే రిమాండ్ కు పంపించేటప్పుడు ఈ పార్ట్ 1 కేసు డైరీ తర్వాత ఈ పార్ట్ 2లో ఉండే ఈ 161 స్టేట్మెంట్లు కూడా కోర్టుకి ఇస్తాం. అయితే ఇట్లాంటి కేసెస్ లో కొంచెం హై ప్రొఫైల్ కేసెస్, తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ లో ఒక మెమో కూడా ఫైల్ చేసేవాళ్ళం. మేము పంపించేటటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సీల్డ్ కవర్ లో పెట్టండి అని కోర్టుని అభ్యర్థించేవాళ్ళం. కోర్టు అలాగే మేము పంపించేటప్పుడు కూడా సీల్డ్ కవర్ లో పంపించేవాళ్ళం. ఆ జడ్జి గారు చూసిన తర్వాత మళ్ళీ సీల్డ్ కవర్ లోనే ఉంచేవాళ్ళు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఐఓ గానీ లేకపోతే సంబంధిత పోలీసులకు దగ్గర ఉంటుంది ఇది. తర్వాత సీల్డ్ కవర్ లో కోర్టుకు రీచ్ అయిన తర్వాత కోర్టు దగ్గర ఉంటుంది. ఇంతకు మించి కోర్టు దగ్గర ఉంటుంది. ఇంతకు మించి వేరే వాళ్ళ దగ్గర ఉండే అవకాశమే లేదు. అలాంటిది నిందితుల చేతిలోకి ఎలా వచ్చింది? పైగా వాళ్ళు దాన్నే వాళ్ళ పిటిషన్ తో కలిపి కోర్టుకి ఇచ్చారంటే, సుబ్బారావు గారు నమస్తే, దాన్ని కలిపి కోర్టుకి ఇచ్చారు అని అంటే ఇది ఒకటి. వెంకటకృష్ణ గారు, ఈ ఫైల్ కూడా మన పీపీ గారికి కూడా ఇస్తాం. చదువుకుని పీపీ గారి దగ్గర కూడా ఉంటుంది. అదే ఉన్నతాధికారి దగ్గర ఉంటుంది, పీపీ గారి దగ్గర ఉంటుంది, కోర్టుకేమో సీల్డ్ కవర్ లో ఇస్తారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. ఇవన్నీ నిందితులకు సంబంధించింది కానే కాదు. సుబ్బారావు గారు, పోలీసులు చేసే మొత్తం సమాచారాన్ని ఛార్జ్షీట్ వేయకముందే వీళ్ళకి అందింది అంటే అక్కడే సుప్రీంకోర్టు షాక్ తిన్నది. ఇది ఈ రకమైన ప్రాక్టీస్ ఎంత దారుణమైన ప్రాక్టీస్ ఇది. దీన్ని ఒక సీనియర్ అడ్వకేట్ గా మీరు దీన్ని ఎలా చూస్తారు, ఎలా అనలైజ్ చేస్తారు? ఇక్కడ ఒకటండి, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే అన్ని సాక్షుల యొక్క 161 స్టేట్మెంట్స్ వేస్తారు. కానీ రిమాండ్ ఇచ్చేటప్పుడు కొన్ని వేస్తే వేయచ్చు, వేయకపోతే వేయకపోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని 161 స్టేట్మెంట్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నట్టుగా న్యాయస్థానం ఆక్రోశించడానికి ఒక కారణం. అంటే పోలీసు వాళ్ళ నుంచి తీసుకున్నారు అనేది వాళ్ళ ప్లేటర్ గారు ఒప్పుకున్నాడు కదా.
పోలీసు వాళ్ళు ఎలా ఇస్తారు? కానీ వాళ్ళు ఏమైనా తప్పించుకోవడానికి ఇంకో మార్గం ఉండి మేము సమాచార హక్కు చట్టం ద్వారా వేశాము అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉండగా సమాచార హక్కు చట్టం అప్లై కాదు. దీంట్లో స్పష్టంగా కనబడుతుంది పోలీసులు ముద్దాయిలు కొల్లీడ్ అయిపోయారనేది నిర్వివాదాంశం. ఇక్కడ ఇంకా అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా కేసులు వస్తున్నాయి, పాత కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు ఉన్నాయి, ఇవన్నీ అవే కదా. వీటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ముందుగానే వాళ్ళకి ఇస్తున్నారు అని అంటే ఆ కేసులు నిలబడకుండా వీళ్ళే సహకరిస్తున్నారు అనుకున్నప్పుడు ఇక పరిపాలన లేకపోతే ఇప్పటి వరకు నానా అగచాట్లు పడిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ ఇదేంటి అనేది ఇంకొంచెం డీప్ గా మాట్లాడదాం. డాక్టర్ మాణిక్య వరప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. వరప్రసాద్ గారు నమస్తే అండి. కనెక్ట్ చేయండి. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. యా వరప్రసాద్ గారు, చంద్రయ్య అనే ఒక కార్యకర్త చనిపోతే పీక కోసి చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడి మోసారు. రీసెంట్ గా మొన్న ఎప్పుడో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చారు కదా. అలాగే ఈ ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల నాయకుల జంట హత్య, అన్నదమ్ములు ఇద్దరిని చంపేసిన కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ముద్దాయిలుగా కేసులో ఉన్నారు. వాళ్ళ కేసుకు సంబంధించిన ఫైల్ ముందే వాళ్ళకి వెళ్ళింది అని నిన్న సుప్రీంకోర్టు తప్పుపట్టింది ప్రభుత్వాన్ని. మీకు ప్రభుత్వం అంటే పోలీసులు మీకు సహకరిస్తున్నారా, మీరు చేసే కుట్ర ఏంటి అని. అంత దారుణమైన హత్యలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు సహకరిస్తున్నారు అని అంటే దీన్ని మనం ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. మిగతా కార్యకర్తలు వీళ్ళు ఎలా అనుకుంటారు ఇటువంటివి చూసినప్పుడు? మీరు వివరణ ఇస్తారో విశ్లేషిస్తారో నాకు అనవసరం. ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద అప్రతిష్ట. మీరేం చెప్పినా సరే చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం, మీ వ్యూవర్స్ కూడా నమస్కారం. నేను నా నేటివ్ ప్లేస్ గురజాలండి. నేను మాచర్లో చదువుకున్నాను. నాకు అక్కడ పరిస్థితులన్నీ ఆ ప్రాంతంలో ప్రతి విలేజ్లో నాకు ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు. నేను దాదాపు నెలలో 4-5 సార్లు ఆ ప్రాంతానికి వెళ్తుంటాను. మాచర్ల, గురజాల ఆ ప్రాంతం అంతా నేను తిరుగుతూ ఉంటాను. నాకు ఆ ప్రతి విలేజ్లో ప్రతి ఫ్రాక్షన్ లీడర్తో వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ మోడస్ ఆపరండి, అవన్నిటి మీద కూడా నాకు కొంచెం అవగాహన ఉంది. వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. బాగానే వినపడుతుంది. ఓకే, సౌండ్ పెంచుకొని చెప్పండి మేము వాళ్ళ. అయితే మాచర్లలో గత కొన్ని సంవత్సరాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబము రాజకీయంగా చాలా పట్టు సాధించారు. వాళ్ళ ఆధిపత్యంలో జరుగుతూ ఉంది. అక్కడ చిన్న ఈగ వాలాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాల్సిందే, వాళ్ళ బ్రదర్స్ పర్మిషన్ ఉండాల్సిందే. అక్కడ ఒక రకంగా అది ఒక బీహార్లో ఏదో ఉంటారో చూసారా, అంత మరి ఇంకా పదం వాడటం కరెక్ట్ కాదేమో, కానీ ఆ విధంగా పట్టు సాధించారు. అదే అది చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఆ మాట అన్నారంటే కొంచెం నాకు హెసిటేట్గా ఉంది. అక్కడ కొంచెం గతంలో నక్సలైట్లు అడావుడినప్పుడు వీళ్ళంతా దాక్కున్నారండి. వీళ్ళంతా మా హైదరాబాద్ ఎక్కడెక్కడో దాక్కున్నారు, వీళ్ళు కనపడకుండా తిరిగారు. నక్సలైట్లు ఎప్పుడైతే అక్కడ అంతరించారో వీళ్ళ ప్రభావం పెరిగిపోయింది. వీళ్ళ ప్రభావం పెరిగిపోయి వీళ్లే గుండాలుగా తయారై వీళ్లే సెటిల్మెంట్లు, వీళ్లే పంచాయతీలు చేయటం, వీళ్లే అసలు నో పోలీస్, నో చట్టం, నో డిపార్ట్మెంట్స్, రెవెన్యూ ఒక్క డిపార్ట్మెంట్ ఉండదు. నిజమే సార్. వాళ్ళ బ్రదర్స్ ఏం చెప్తారు? మై క్వశ్చన్ ఈజ్, సారీ ఏమనుకోవద్దు, టైం రిస్టెన్స్ వల్ల నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. నా క్వశ్చన్ స్ట్రైట్. ఇంత దారుణంగా కార్యకర్తలు చంపేసిన కేసులో కూడా పోలీసులు వాళ్ళకు సహకరిస్తున్నారు అంటే దీన్ని అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, పార్టీ సిద్ధంగా ఉందా? దట్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ వరప్రసాద్ గారు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంత గొప్పవాడు, వాళ్ళ చరిత్ర ఏంటి, మాచర్లలో వాళ్ళు రాజుల, పులుల, సింహాల, అది అనవసరం ఇప్పుడు. అదేలేండి, అవును. ఓకే. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే అన్నింటినీ రాష్ట్రం అంతా అదే కేటగిరీ కింద చూడదండి. కొన్ని ప్రాంతాలు ఇలాంటి ప్రభావం ఉంది. పోలీసులు కొంతమంది సహకరిస్తున్నమాట వాస్తవం, అధికారులు కొంతమంది సహకరిస్తున్నమాట వాస్తవం.
దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ కూడా ఒక మాట, ఎస్పీ గారు ఉన్నారు, ఆ పోలీసు అధికారులు, అడ్వకేట్స్ ఉన్నారు. కొంచెం పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డ్యూటీస్, వాళ్ళ యొక్క పని విధానంలో పెద్ద తేడా వచ్చిందండి. దాంతో ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల ఆ ప్రొఫెషనలిజంని ఇంప్రూవ్ చేయడం కోసం పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీల స్థాయిలో, సిఐల స్థాయిలో, డిఎస్పీల స్థాయిలో పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల పల్నాడులో వేసేప్పుడు డిఎస్పీలు కానీ పోస్టింగ్ చేసేటప్పుడు చాలా స్పెషల్గా, కేర్ఫుల్గా వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అక్కడ పని చేయనిరండి. చిన్న చిన్న బలహీనతలు లొంగే అధికారులని బెదిరిస్తారు. వాళ్ళు అసలు లొంగిపోయే వాళ్ళైనా, లేకపోతే ఎంత పాత వాసనలు ఇంకా వెంటాడుతున్న వాళ్ళైనా. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ ఇంత దారుణమైన కేసు, ఇలాంటి కేసులు ఉంటే పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది ప్రభుత్వం సహకరించినట్టేగా, అంతేగా? తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నాయకులు, వ్యక్తులు సహకరించకపోతే ఒక కింద స్థాయి పోలీసు ఆ ఫైల్ ఎందుకు ఇస్తారు వాళ్ళకి? కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, కొందరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు. అందుకే సుప్రీంకోర్టు ఆ విధంగా మాట్లాడింది. అంటే ఇప్పుడు 161 స్టేట్మెంట్ అనేది సీల్డ్ కవర్లో నార్మల్గా కోర్టులో ఇస్తూ ఉంటారు. దాన్ని సీల్డ్ కవర్లో అలాగే ఉంచుతారు. అవసరమైనప్పుడు మాత్రం దాన్ని జడ్జి గారు ఓపెన్ చేసి చదవడము, దానికి సంబంధించిన విట్నెస్ వస్తే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ విట్నెస్లు ఏదైతే 161 కానీ ఛార్జ్షీట్కి ముందే వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్ పొజిషన్ అంటే బెయిల్లో మేమేం తప్పు చేయలేదు, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పని ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రేయర్ ఉంటుంది. మరి అలాంటి పొజిషన్లోనే ఏదైతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పైకి చేరింది అంటే ఇది సామాన్యమైనటువంటి తప్పు కాదు. ఇది ఇంకో మాట కూడా అన్నారు, న్యాయ చరిత్రలో, భారత జ్యుడిషియల్ చరిత్రలో ఇలాంటివి జరగలేదు అని చెప్పని చురకలేసింది. ఇలాంటి సందర్భం చూడలేదని. అదే ముఖ్యంగా ఆయన సిద్ధార్థ లోత్రా తను ఎవరైతే మన చెప్పారో, నాకే అర్థం కావట్లేదండి ఈ విషయం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో ఉన్నాను, బట్ నాకే ఇది ఎలా జరిగింది అన్నది కూడా నాకు కూడాను తెలియట్లేదు అని చెప్పని ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇది ఏదేమైనా వీళ్ళందరూ కూడాను ఎవరైతే ఈ తప్పుదారిని జరిగేటువంటి ఈ పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది అదేవిధంగా అధికార యంత్రాంగంలో ఎంతమంది ఈ విధంగా ఉన్నారో, గత ప్రభుత్వంలో వాళ్ళతో లింకులు పెట్టుకుని ఇంకా కూడా ఆ లింకులు చెదిరిపోకుండా ఇంకా కూడా రాత్రిపూట వాళ్ళు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఎక్కడైనా టీ అంగళ్ళ దగ్గరకో, లేకపోతే కాఫీ షాపులకో, హోటల్స్కో వచ్చి మాట్లాడుకోవడం కానీ, మరి అక్రమ సంబంధాలు పెట్టుకుని నిజమైన మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో కూడా లీకులు ఇవ్వడం, వాళ్ళకి అన్నీ కూడా చెప్పేసిన తర్వాత ఈ విధంగా మీరు సుప్రీంకోర్టులో ఈ డాక్యుమెంట్ తీసుకెళ్తే మీకు వస్తుంది అని చెప్పినటువంటి విషయాలు కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇది చాలా దుర్మార్గం అండి. తప్పకుండా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చొరవ తీసుకుని, ఏ పార్టీ అయినా కావచ్చు, నేనైనా మీరైనా ఇంకొకరైనా కూడా సరే, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను సుమా, ఈ విషయంలో కేవలం మీడియా మాత్రం చాలా చురుగ్గా ప్రవర్తిస్తూ ఉంది. ఈ మీడియా అనేది కానీ లేకపోతే ఈ విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. మనది కూడాను పాత రోజుల్లో బీహార్ లాగానో, లేకపోతే పాత రోజుల్లో అనుకుంటా ఉండేవాళ్ళు బీహార్ గురించి ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఈరోజు బీహార్ మారింది, అట్లాగే యూపీ మారింది. ఇప్పుడు దాన్ని బాగు చేసే పనిలో ఉంటే ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీళ్ళు ఇంత దారుణంగా ప్రజలని, కార్యకర్తలని హత్యాకాండ కొనసాగించిన పరిస్థితి చూసాం మనం. దాడులు, హత్యలు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో. అలాంటి వాళ్ళలో కీలకమైన నిందితులుగా ఉన్న వీళ్ళకి సహకరిస్తున్నారు అంటే ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు, బూత్లోకి వెళ్ళి హత్యల్లో కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవాళ్ళు, ఇంకా చాలా మాచర్ల ఆ ప్రాంతంలో ఇందాక ఆయన చెప్పారు వరప్రసాద్ గారు, ఈగ వాలాలన్నా శివరాజ్యం లేదే శివైనా కొట్టదంటారు. ఇప్పుడు ఇక్కడ ఈయన పరిస్థితి అంతే. వీళ్ళది ఇలాంటి వ్యక్తులు హత్య కేసులో ఉంటే వీళ్ళకి ఆ ఫైల్ చేతికి అందింది అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?
ఎందుకు చేస్తున్నట్టు ఇలా? ప్రభుత్వానికి తెలియచేస్తున్నట్ట, తెలియక చేస్తున్నట్ట? ఇక్కడ రెండు వ్యవహారాలండి. ముఖ్యంగా మీరు ఏదైతే చెప్తున్నారో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రులు గాను ఎమ్మెల్యేలు గాను కొనసాగుతున్నారు. మనకి ఏదైతే ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మనం ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు సీరియస్ అలిగేషన్స్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలు 56% మంది అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచే విత్తనం అనేది రాజకీయ నాయకుడు ఎక్కడైతే వైట్ కాలర్ నేరస్తుల యొక్క సపోర్టు సిస్టంలో ఉండేటటువంటి లూప్ హోల్స్ సంబంధించి ఈరోజు ముఖ్యంగా నెల్లూరు గురించి ఒక నెల్లూరు వాస్తవ్యులుగా మేము నెల్లూరు తర్వాత తీసుకుందాం. నెల్లూరులో చూస్తున్నాం. నెల్లూరుది తర్వాత తీసుకుందాం. దీనికి సంబంధించి పిన్నెల్లి సోదరుల వ్యవహారం గురించి అయితే నాకు ఎస్పీ గారు చెప్పినట్టు ఒక కాపీ ఏమో జడ్జి గారికి సబ్మిట్ చేస్తారు, ఇంకో కాపీ పీపీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేటువంటి వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు. హైకోర్టులో కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టులో సిద్ధార్థ లోత్రా లాంటి లాయర్లు పెట్టారంటేనే ఆ కేసు మీద ఎంత ఇంటెన్షన్ ఉంది, ఇది పొలిటికల్లీ అంటే సిద్ధార్థ లోత్రా లాంటి లాయర్లు అన్ని కేసులు వాదించారు ప్రభుత్వం తరఫున వెళ్ళి. కానీ పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్ లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారంటే మనకి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అది ఒకటి మొదటిది, ఈ యొక్క మోటో ఏంటనేది. రెండవది, ఈ డాక్యుమెంట్ బయటకు వెళ్ళడానికి మనం పోలీసుల్ని నిందించడానికి అది నేనైతే అంటే ఒక వ్యవస్థ మీద మన నేరం మోపడం కాదు, దానిలో ఇంకో రెండో వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థలో ఉండేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిస్టమ్స్ కూడా అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మళ్ళీ ఇమీడియట్ గా టీడీపీ రాగానే మార్చేస్తారు హైకోర్టులో. కాబట్టి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జీపీలు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ పేర్లుగా హైకోర్టులో ఉండేటటువంటి వాళ్ళు పార్టీ మారినప్పుడల్లా వాళ్ళు కొత్త వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని వాళ్ళు నియమించుకోవడం, ఆ పార్టీ వాళ్ళని వీళ్ళు నియమించుకోవడం, వీటిల్లో ఇటువంటి వ్యవస్థల్లో మేనేజ్మెంట్స్ ఉండటం, అటువంటి పత్రాలు వాళ్ళ చేతులకు వెళ్ళటం, ఇవి కూడా అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చేమో. అంటే మనం ఒక్కరినే ఒక పోలీస్ వ్యవస్థని మనం తప్పు పట్టకూడదు అనేది నాకు ఉద్దేశం. పోలీసుల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నారు. అందులో ఇట్లాంటి హై పొలిటికల్ కి సంబంధించినటువంటి కేసెస్ లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. నేను అనుకోవడం అయితే ఆ సైడ్ నుంచి కాకపోయినా కూడా ఏదో ఒక న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి లూప్ హోల్స్, కరప్టెడ్ ఫెలోస్ నుంచో తీసుకుండొచ్చు అనేది నా యొక్క ఇక్కడ కాబట్టి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇద్దరు అన్నదమ్ములు చంపేసిన కేసుని దర్యాప్తు ఎలాగైతే చేస్తున్నారో ఈ కోర్టు చెప్పినట్టుగా ఈ ఫైల్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళిందనే దాన్ని విడిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి. చేసి వీళ్ళని ఎవరి ద్వారా వీళ్ళకి వెళ్ళిందని కనుక పట్టుకొని ఇచ్చేయకపోతే ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు పోలీసు వ్యవస్థ మీద. ఇది ఒక ప్రమాదం ఉంది. ఇక మనం రెండో అంశానికి వెళదాం. ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి. ఎందుకు మరి నాకు అర్థం కాదు ఏంటంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు విపరీతంగా పెట్టుబడులని, అభివృద్ధి అని, అదని ఇదని నానా ఇబ్బందులు ఇది పడుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు, ఏవో చేస్తున్నారు. నిన్నటికి నిన్న 15 ఆర్థిక సంస్థల భవనాలకు శంకుస్థాపన జరిగింది. వైజాగ్లో మొన్న 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి పెట్టుబడులకు. ఇన్ని జరుగుతుంటే గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇది చేస్తుంటే వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు కొంతమందిని, బట్ అది ఆగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఈగిల్ అనే ఒక ఆపరేషన్ స్క్వాడ్ని ఏర్పాటు చేసి దాంతో ఆపరేషన్ చేస్తుంటే కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖపట్నం రాజధాని అమరావతితో పాటు విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరో పక్క పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తున్నా కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి, ఎందుకో తెలియదు. నెల్లూరులో మొన్న పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త, ఆయన గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చంపేశారు. పైగా ఒక లేడీ డాన్ హత్య హస్తం ఉందంట దాంట్లో. ఎంత సిగ్గు చేయటండి ఇది. అంతకంటే ఘోరం ఏంటంటే ఇక్కడ చెప్పే కదా, నిందితులే పోలీసుల మీద దాడికి వెళ్ళారు. మరోపక్క వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో
వాళ్ళ తల్లిని హత్య చేశారు. ఒకసారి డాటా చూస్తే హత్యలు, ప్లీజ్ నోట్ అండి, మీరు కొంచెం అబ్జర్వ్ నోట్ చేయండి మీ మైండ్. హత్యలు 2022 జూన్ నుంచి మే 2023 వరకు 36 హత్యలు జరిగితే 2023 జూన్ నుంచి 2024 మే వరకు 41 జరిగితే 2024 జూన్ నుంచి మే 2025 మే వరకు 40 హత్యలు జరిగినాయి. ఈ పోలీసుల లెక్కలు. హత్యలు అంటే అంతకు ముందుకి ఇప్పటికీ ఏమి తేడా లేదు. రైట్. ఇక హోమిసైడ్ మర్డర్స్ 2022 జూన్ నుంచి 2023 మే వరకు 652 హోమిసైడ్ మర్డర్స్ జరిగాయి. 2023 జూన్ నుంచి 2024 మే వరకు 654, ఈక్వల్ ఫిగర్. గమనించాల్సిన విషయం ఏంటంటే 2024 జూన్ నుంచి 2025 మే వరకు కూడా 601 జరిగాయి. ఇక అత్యాచారాలు, ప్లీజ్ మీరు ఒకసారి దృష్టి పెట్టండి లక్ష్మణ్ గారు అండ్ ఆల్, ఐఎమ్ రిక్వెస్టింగ్. 2022 జూన్ నుంచి 2023 మే వరకు 1131 అత్యాచారాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 2023 జూన్ నుంచి 2024 మే వరకు 1188 జరిగాయి అత్యాచారాలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2024 జూన్ నుంచి 2025 మే వరకు, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్, 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. దొంగతనాల విషయానికి వస్తే 2022 జూన్ నుంచి 2023 మే వరకు 12,572 జరిగాయి. 2023 జూన్ నుంచి 2024 మే వరకు 11,014 దొంగతనాలు జరిగాయని రికార్డ్స్ లో పెట్టారు. ఇక 2024 జూన్ నుంచి 2025 మే వరకు దొంగతనాలు 12,349 జరిగాయి. ఇవన్నీ పోలీసులు చెప్తున్న రికార్డ్స్ అండి. వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. ఉక్కుపాదం పెట్టామన్నారు, ఉక్కుపాదం తొక్కేయలేకపోతుందా? హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడలా. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చూసేవాళ్ళం, పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో చూసేవాళ్ళం. విపరీతమైన హత్యాకాండ గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది. వై? ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ. గంజాయితో పాటు ఫర్ గెయిన్, లాభాపేక్షతోనో లేకపోతే ఇంకేదో సంపాదించడం కోసం హత్యలు పెరుగుతున్నాయి. దీన్ని పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు, పోలీసులు దృష్టి ఎందుకు దీని మీద ఉండలేదు అనేది ఒకసారి మా పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వెంకటకృష్ణ గారు, ఇది మీరు చెప్పడమే కాదు, చాలా చోట్ల, అంటే నేను మొత్తం పోలీసు వ్యవస్థ అంతా చెడిపోయిందని చెప్పడం లేదు, కానీ అక్కడక్కడ మాత్రం పోలీస్ స్టేషన్ లెవెల్లో బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు, నేరస్తులతో కొమ్మక్కు అయిపోతున్నారు, అవినీతి, డబ్బు లేదే అక్కడ ఏ పని జరగడం లేదు అనేది నేను కూడా వింటూనే ఉన్నాను. కానీ ఇది పై లెవెల్లో, ఒక ఎస్పీ లెవెల్లో ఇవన్నీ కూడా సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉండేటటువంటి ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ కాస్త దృష్టి పెట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ చూస్తే ఏందో ఒక నీరసం ఆవహించినట్టుగా ఉన్నారు తప్పితే ఒక ప్రోయాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి తీరు కనబడడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలోనేమో దూకుడుగా చట్ట వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ సైన్యం లాగా పనిచేశారు. ఇప్పుడేమో అసలు
ఈ అరాచకాలు జరుగుతున్నా, సంఘ వ్యతిరేక రౌడీ మోకలు జరుగుతున్నా వాళ్ళని అణిచివేయాలంటే అది జరగడం లేదు. కాబట్టి ఇది ఉన్నతాధికారులు దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నిమిషం అండి. నెల్లూరులో పరిస్థితి ఏంటనేది కూడా నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి ముందు నా ప్రోమో చూసి కడప నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, కడప జిల్లా నుంచి. పేరు చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే, సార్ మీ ప్రోమో చూశారండి, క్షేత్రస్థాయిలో అత్యంత భయంకరంగా ఉంది పరిస్థితి. మేమందరం టీడీపీ అభిమానులమే. క్షేత్రస్థాయిలో పోలీసులు మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. అంతకుముందు జరిగిన దాడులు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి. ఏదో ఒక రూపంలో హత్యలు, లేకపోతే బెదిరింపులు, కొట్టడాలు, ఎత్తుపోవడాలు, కిడ్నాప్ చేయడాలు. అది బయటికి రావట్లా. కొన్ని బయట కూడా వచ్చాయి. అన్నిటికంటే ఒక విషయం చెప్తానండి మీకు, లక్ష్మణ్ గారు, మీకు తెలుసు, మనకు గుర్తు చేస్తున్నాను అంతే. ఆ మధ్య నెల్లూరు జిల్లాలో ఒక రౌడీ షీటర్కి బెయిల్ ఇచ్చే విషయంలో హోంమంత్రి గారు మేము ఇవ్వద్దన్నామని చెప్తుంది, హోం సెక్రటరీ గారు మేము రిజెక్ట్ చేశామని చెప్తుంది, కానీ చెప్తారు, కానీ బెయిల్ వచ్చేసింది అక్కడ. గుర్తుందిగా మీకు? ఒక రౌడీ షీటర్కి పేరేదో ఉంది, అరుణ అనుచరుడు, వాడికి బెయిల్ వచ్చేసింది. వాడికి మళ్ళీ మీడియాలో గగ్గోలు పెడితే ఇదంతా బయటకు వస్తే అప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేశారు. అంటే ఇంత నెగ్లిజెన్సీ అనుకోవాలా, లేకపోతే రెక్లెస్నెస్ అనుకోవాలా, ఇప్పుడు మన్సూరావు గారు అన్నట్టుగా డబ్బు ప్రభావం అనుకోవాలా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి మైకం అలాగే ఉందనుకోవాలా, లెథర్జిక్ ఇది వచ్చేసింది అనుకోవాలా డిపార్ట్మెంట్ లో, గవర్నమెంట్ లో? లక్ష్మణ్ గారు ప్లీజ్. ఇప్పుడు గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అవినీతిని ఎంత స్థాయిలో పెంచి పోషించారో మనందరం చూశాం. వీళ్ళు ఏమైపోయారంటే వాటికి అలవాటు పడిపోయారు. అంత పెద్ద అవినీతికి అలవాటు పడిపోయారు. అప్పట్లో ఏమైంది, ఎమ్మెల్యేలు పట్టించుకునే వాళ్ళు కాదు, మంత్రులు పట్టించుకునే వాళ్ళు కాదు, ముఖ్యమంత్రి ఆయన బయలో కప్పలాగా ఆయన ఏదో నలుగురు చుట్టూ పెట్టుకొని వాళ్ళు చెప్పింది విని పరిపాలన చేశాడు. ఇంత అవినీతి అలవాటు పడినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా తను ఆ సిస్టమ్ లో మార్చుకోవాలి అనేది రావాలా? వచ్చిందా? రాలేదు. అంటే ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొంతమంది, అందరినీ అను కానీ కొంతమంది కావాలని ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ను ఎంకరేజ్ చేస్తూ నెలమామూలు పెట్టుకొని, అంటే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళని ప్రోత్సహించారు, కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అలా జరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదే ఉంటుంది. నా అభిప్రాయం అది. ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు పద్ధతులు మార్చుకోలేదు. ఇంకా ఇంకో సిస్టమ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ని కడపకో, కర్నూలుకో, లేదా రాయలసీమ జిల్లా ఎక్కువ ఫ్యాక్షన్ ఉంటుంది, లేదా పల్నాడుకో అంటారు అనుకున్నాం. అక్కడ డిఐజీలు ఉంటారు. ఆ డిఐజీలు ఎవరు? బాగా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు డిఐజీలు అవుతారు. అంటే అన్నిటికీ అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యంగ్స్టర్ ను ప్రోత్సహించకుండా వీళ్ళు నేరుగా సిఐడితో కనెక్షన్లు పెట్టుకొని, వాళ్ళతో మామూలు పెట్టుకొని, వీళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఒక ప్రైవేట్ కేసులు డీల్ చేయమని చెప్పి, ఇప్పుడు కడప జిల్లా పొద్దుటూరులో అదే జరిగింది. డీల్ చేసుకుంటూ ఇప్పుడు యంగ్స్టర్ ఎస్పీగా వచ్చాడు, తనేదో చేయాలని వస్తాడు, పైన డిఏజ్ అలా నోరు మూసుకోలేగా ఇలా చేయాలా అని చెప్పి ఎంకరేజ్ చేసి వార పంపిస్తే అతన్ని ఎదుర్కొలేగే శక్తి ఉంటుందా? తన క్యారియర్ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి ఆలోచిస్తాడు కదా. ఇక్కడ ఇదంతా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇలా జరుగుతున్నది అని ఆ డిఏజీలు తప్పించాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ కడప జిల్లా వాళ్ళు అలా చెప్తున్నారు అంటే ఎమ్మెల్యే అందులో ఆమె మహిళ, ఆమె మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నది, అక్కడ మట్కా నడుస్తున్నది, జూదం నడుస్తున్నది, బెట్టింగ్లు నడుస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే యొక్క సపోర్ట్ తో అవన్నీ నడిచినాయి. వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు, మీరు చర్యలు తీసుకోవడం లేదు అని చెబుతున్నప్పటికీ కూడా
అవన్నీ అక్కడ నడుస్తున్నాయి. అక్కడ సిఐలు Right. డిఐజీ ఆమె కనుసన్నల్లో అనేది ప్రజలంతా చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సుబ్బారావు గారు, పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపానని చెప్పినోడు కూడా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వస్తే, అరే ఆ కేసును తిరగదోడదాము, మళ్ళీ దర్యాప్తు చేద్దాము, అతను బయట ఉండడం ఏంటి, అంత దారుణమైన హత్య చేసిన వాడు దళితుడిని అని చెప్పి అది కూడా పట్టించుకోలేదండి. చివరికి మీరు కదా దాంట్లో అతని బెయిల్ అంశాన్ని పరిశీలించాలని మీరు కదా కోర్టు మళ్ళీ దర్యాప్తు ప్రారంభించాలని అడిగారు మీరు. సో ఇట్లా బయట వ్యక్తులు జోక్యం చేసుకోవడము, సామాజిక స్పృహ ఉన్న జోక్యం చేసుకోవడము తప్ప పోలీసు వ్యవస్థలో కానీ ప్రభుత్వంలో కానీ చలనం కనిపించడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక నేను చదివినిపించిన రికార్డ్స్ అన్ని చూస్తే నో చేంజ్. ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత నిష్క్రియాపరత్వంగా తయారైంది? సుబ్బారావు గారు, ఇక్కడ ఒకటండి వెంకటకృష్ణ గారు, గత ప్రభుత్వం మూలాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కరెక్ట్. రెండోది, దీంట్లో ప్రధానంగా ఇప్పుడు గంజాయి ఉందంటే గంజాయి మీద ప్రధాన సూత్రధారులు ఎవరో అక్కడికి వెళ్ళరు విచారణ సంస్థలు. వాడు కక్కుర్తిపడి మూటలు మోసేవాడినో లేకుంటే ఆదివాసీలు మూటలు మోసుకొస్తేనే వాళ్ళని పట్టుకుంటారు, లోపల పడేస్తారు. దీనికి అసలైన మూల సూత్రధారుడు అక్కడికి వెళ్ళరు. వాళ్ళని పట్టుకోకుండా ఇది ఆపటం అనేది అసాధ్యమైన అంశం. అక్కడ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడతా ఉంది. రెండోది, మీరు చెప్పినట్లుగా అత్యాచారాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్తే స్పాంటేనియస్ గా రియాక్షన్ కొదబడుతుంది. దాంతో ఆ యొక్క వేధింపులకు గురి చేసేవాడు విచ్చలవిడితనంగా ముందుకు వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలానే ఇక్కడ దొంగతనాలు లేకపోతే నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది డెఫినెట్ గా పోలీసు వ్యవస్థలో అందరినీ నేనన్నా కానీ పోలీసు వ్యవస్థలో ప్రజా సంబంధాలు ఉన్నటువంటి వ్యవస్థలో అవినీతి పేరుకుపోయింది. అందులో అది నిర్వివాదాంశం. ఈవెన్ ప్లేయర్లలో కూడా నిర్మోహమాటంగా చెప్తున్నా, ప్లేయర్లలో కూడా పోలీసులతో కుమ్మక్కై నీకింత నాకెంత అని పంచుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళ కొల్యూడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద కేసు తీసేయాలంటే తీసేస్తాడు, తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, వదిలేయమంటే వదిలేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి నుండి బయటికి రావాలి. విచారణ సంస్థలు సక్రమంగా విచారణ జరపకపోతే వాళ్ళ మీద ఉన్నతాధికారులు చర్యలు చేపట్టే పరిస్థితి కనుక ఉత్పన్నం కాకపోతే వ్యవస్థ ఇలానే ఉంటుంది. ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. లేకపోతే ప్రజా వ్యతిరేకత వస్తుంది. పోలీసు వ్యవస్థ సక్రమంగా కనుక పనిచేయకుండా అలాగనే అవినీతి అక్రమాలకు పాల్పడి అమాయకులకి అన్యాయం చేస్తా ఉంటే డెఫినెట్ గా అది ప్రభావం ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీద పడుతుంది. ప్రభుత్వం మీద నేను అదే అంటున్నా. ప్రభుత్వము ఇన్ని రకాలుగా స్టేట్ వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని ఫోర్ ఫ్రంట్ లో తీసుకురావాలి డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో అని చెప్పి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొంతమంది టాప్ లెవెల్లో ఉన్న అధికారులు కానీ, ఇన్వెస్ట్మెంట్లు అని దాన్ని ఇదని తిరుగుతున్నారు. కానీ వీటన్నిటికీ అత్యంత కీలకమైన శాంతి భద్రతలు, ప్రజా సంరక్షణ, వీటి విషయంలో వరప్రసాద్ గారు ఎక్కడో ఏదో ఒక నెగ్లిజెన్సీ కనబడుతోంది. అది ఏంటి? ఇప్పుడు ఒక ఉదాహరణ, ఇందా కడపతి చెప్పాను కదా, ఒకరు ఫోన్ చేశారు, సార్ మా దగ్గర భయంకర ఉంది, మీ ప్రోమో చూసి చేస్తున్నాను నేను అని అడిగారు. అంటే వాళ్ళు ప్రోమో చూసి నాకు ఫోన్ చేసి కష్టాలు చెప్పారంటే అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక నేను చెప్పింది ఒక అతనికి పేరోల్ ఇవ్వడానికి ఎంత భయంకరమైన తంతు జరిగిందో చూసాం మనం. ఇంకొకటి చెప్తున్నా, నేను పేరు చెప్పను, జిల్లా పేరు చెప్పను, కానీ ఈ ప్రోమో పడిన తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మా దగ్గర భయంకరంగా ఉంది పరిస్థితి, హత్యలు, దాడులు, పోలీసులు అసలు పట్టించుకోవడం, ఎంతసేపు ఎమ్మెల్యే చుట్టూ, ఎంపీ చుట్టూ, మంత్రి చుట్టూ తిరుగుతారు, దయచేసి మా ఎస్పీ గారికి అయితే ఇక అదే పని, వేరే పని లేదు, ఇంకా
మా ఎస్పీని మార్చండి అన్నా, మార్చని కాదు, మా ఎస్పీని కొత్త ఎస్పీని ఇవ్వన్నా మాకు అని అడిగాడు. నేను ఇవ్వడం ఏందా ఎస్పీని అంటే, మరి మీరు చెప్తే అవుద్దేమో అంటే చూడండి, అది మరి ఎంత వాళ్ళకి ఎంత కడుపులో ఉంటే ఆ మాటలు వస్తాయి వరప్రసాద్ గారు. ఇది సిచ్యువేషన్, ఇదొక శాంపిల్, ఇదొక కేస్ స్టడీ లాగా చెప్తున్నా నేను. అదే మీరు చెప్తున్న విషయాల్ని అందరికి తెలిసిన విషయాలే, సమాజంలో జరుగుతున్న పరిస్థితే అందరికి తెలిసి విషయాలు, కడుపు దించుకుంటే కాలం పడుతున్నట్టుగా తయారైంది పరిస్థితి. అందువల్ల దీన్ని ఊరికే మీరు అన్నట్టు మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి, మా పెద్దలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ కర్నూలు, గుంటూరులో లాంటి చోట్లలో ఫ్రాక్షన్ని చాలా కంట్రోల్ చేశాడు. కడప ఈ ప్రాంతాల్లో ఫ్రాక్షన్ చాలా కంట్రోల్ చేశాడు. డెవలప్మెంట్ అంటే కేవలం పెట్టుబడులు వస్తే డెవలప్మెంట్ జరగదండి. రూల్ ఆఫ్ లా బాగుండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలండి. లేకపోతే డెవలప్మెంట్ పెట్టుబడులు వచ్చి మధ్యలో అర్ధాంతరంగా మదృశ్యం అయిపోతాయి. ఆ పెట్టుబడులు కూడా ఎంతసేపు విత్డ్రా చేసుకుంటారు, స్టాక్ మార్కెట్ ఎంతసేపు విత్డ్రా చేసుకుంటారు. అందువల్ల ఇట్ ఈస్ హై టైం. ఇప్పుడు డిబేట్లో వచ్చిన అంత సమాచారాన్ని మనం స్వీకరించినప్పుడు హానెస్ట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్ ఈస్ హై టైం చంద్రబాబు గారు పాత అవతారం ఎత్తి ఈ ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎస్పీలు ప్రొఫెషనలిజం ఎక్కడ తగ్గిందో, పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ లెవెల్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లోపాలు ఉన్నాయో, పోలీసులు సిఐ లెవెల్లో ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ రాయలేకపోతున్నారండి. ఆయన ఎస్పీ గారు చెప్పగలుగుతారు. ఆయన చాలా మంది సిఐ స్థాయిలో, డిఎస్పీ స్థాయిలో ఎఫ్ఐఆర్ ఎట్లా రికార్డ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, సిఆర్పిసిలో ఏముంది, ఐపీసీలో ఏముంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి, కేస్ డైరీ ఏంటి, 161 ఏంటి, 161 మీద ఆధారపడి మరణ శిక్షలు సంఘటనలు ఉన్నాయండి. చాలా కీలకమైన డాక్యుమెంట్ అది. గతంలో అది ప్రివీ కౌన్సిల్ కొట్టేసిన తర్వాత పోయింది, కానీ 161 పోలీస్ దగ్గర రికార్డును 161 రికార్డ్ చేస్తే దాని మీద ఆధారపడి మరణ శిక్ష విధించిన సంఘటనలు గతంలో ఉన్నాయి. తర్వాత అది ప్రివీ కౌన్సిల్ మా పల్నాడు నుంచే పులికూరి కోటయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఎంపరర్ అనే కేసులో అది కొట్టేశారు. పోలీస్ని తర్వాత స్క్రూటినైజ్ చేయాలని చెప్పారు. అందువల్ల ఇది హై టైం చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలి. మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ని, మంచి మంచి ఫ్రాక్షన్ విలేజ్లు వేయాలి. ఈ పీచమనసాలి ఇది నేరస్తుల్ని. నెల్లూరు సంఘటన చూస్తే ఎస్పీ మరి గట్టిగా నిలబడటానికి ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా పల్నాడులో ఎస్పీ గట్టివాడే, ఆయన ప్రోత్సహించాలి. కింద సిఐలు మార్చాలి. సిఐలు ఏం చేస్తున్నారు, ఇందాక ఐజీ సంఘటన చెప్పారు. ఆయన మన పెద్ద ఆయన ఎక్స్ జర్నలిస్ట్ గారు, ఆయన పేరు మర్చిపోయాను, లక్ష్మణ్ గారు. ఐజీల స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చేయాలి. ఏ ఏరియాలో ఎక్కడ అనేది ఐడెంటిఫై చేసి ఆ క్రైమ్ ఎక్కడ పెరుగుతుందో, అవి గంజాయి అంటే ఆర్థిక మూలాలను నిర్మూలించాలి. సుబ్బారావు గారు చెప్పారు అన్ని విషయాలు. ఇవన్నిటిని కూడా డిపార్ట్మెంట్ గంజాయి అనే దాన్ని పెట్టారు, ఒక టీమును పెట్టారు. స్వయంగా లోకేష్ గారు, హోంమంత్రి గారు, అనిత గారు, ఆకే రవికృష్ణ వెరీ గుడ్ ఆఫీసర్ పెట్టి ఒక టీమును పెట్టుకున్న తర్వాత పెట్టుబడి 1 year అయింది దగ్గర అది. కానీ గంజాయి గొడవలు ఎక్కువ కనపడుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు అదే అర్థమవుతుందండి. జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సఫిషియెంట్ కాదు, పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని అర్థమవుతుంది. ఎందుకు అంటే నెల్లూరు ఘటన ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడు పెంచలయ్య ఆయన కమ్యూనిస్ట్ కార్యకర్త, ఆయన గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతూ గంజాయి అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నాడు. ఈ గంజాయి అమ్మేవాళ్ళు అతను చంపేశారు. గంజాయి అమ్మేవాళ్ళు అతను చంపారు. అక్కడ దాని వెనుక ఓ లేడీ డాన్ అంట. మరి ఆ లేడీ డాన్ ఎవరో, లేడీ డాన్ కామాక్షమ్మ అని రాశారు. అదే ఆమె చంపించింది అనేది ఒక కథనం. దీనికి అంటే గంజాయికి వ్యతిరేకంగా పోరాడే వాడికి కూడా రక్షణ లేని పరిస్థితి. సింప్లీ గంజాయిని అణగదొక్కడం కాదు, గంజాయిని ఆపడం కాదు, గంజాయిని ఆపుదామనుకున్న ఒక టార్చ్ బేరర్ కి లేకపోతే ఒక పౌరుడికి కూడా రక్షణ లేని పరిస్థితి. పరకామణిలో అత్యంత కీలకమైన వ్యక్తి దర్యాప్తుకి హాజరవగలుగుతుంటే చంపేసే పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో రెడ్డి గారు, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా సార్ వెంకటకృష్ణ గారు దీంతో పాటు మీ నెల్లూరు సంగతి కూడా చెప్తాను. నెల్లూరు సంగతి కూడా ఎంత భయంకరంగా తయారైందంటే అది కూడా చెప్తాను, మీరు చెప్తున్నారు. కానీ
సరే ముందు చెప్పండి, తర్వాత డేటా ఇస్తాను, నెల్లూరు డేటా. ఈ రోజున మనం చూస్తే పరకామణి కేసు మొన్నే చూసాం, అది బాగా హైలైట్ అయిపోయింది. ఎందుకంటే సిబిఐ వ్యవస్థ తర్వాత సిటీ వ్యవస్థ వీళ్ళిద్దరూ కలిసి ఎవరైతే ప్రత్యక్షంగా కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడో అది కూడా ఒక పోలీస్ అధికారి, ఆయన్ని మనం బతికించుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు అతన్ని కూడా చంపేసేసి ఇవాళ కుట్రకోణంగా ఆ కేసుని క్లోజ్ చేయాలనేటువంటి చూసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ మనం అందరం కూడా చూసాం. అట్లా రాష్ట్రం అంతా కాదు, దేశం అంతా కూడా చూసింది ఇటువంటి విషయాలు. ఇవి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు కన్నా మొదలైతే మనం యువత పాడైపోతుంది. తర్వాత ఇంటికి ఒక పోలీస్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించారా? గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం కావచ్చు, లేదా ఆయన ఈరోజు మాట్లాడేటువంటి భాష కావచ్చు, ఎవరైనా సరే ప్రేరేపించేటువంటి మాటలు, ఎక్కడైనా సరే రక్తగాయాలు జరిగేటువంటి మాటలు మాట్లాడితే ఖండించాల్సినటువంటి గత మంత్రులు కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి ఈరోజు మాజీ మంత్రులు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, ఇది మంచి పద్ధతి కాదయ్యా, నిజాలు మాట్లాడండి ఏదైనా కూడాను అని చెప్తే పర్వాలేదు. వాళ్ళకంటే ముందు ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళకంటే ముందు వీళ్ళే వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని చెప్పని ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మాట్లాడి రెచ్చగొడితే రెపరెప రెపరెప అని కొడతారని చెప్పని రెచ్చగొట్టుకుంటా పోతే ఇంకా ఈ రౌడీ షీటర్స్ కావచ్చు, లేకపోతే గతంలో అల్లరి చేసినటువంటి మోక్ కావచ్చు, ఏ విధంగా ఉంటారు? వీళ్ళందరినీ కూడా ప్రేరేపించడం మొదలైంది. ఈ ప్రేరేపణ వల్లనే ఈ యొక్క రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి మర్డర్లు కావచ్చు, లేకపోతే ఎక్కడైతే అక్క చెల్లెలను అవమానించడం కావచ్చు, పోలీసు మనల్ని ఏం చేస్తలేనటువంటి లెక్కలేనితనం వీళ్ళకి వచ్చింది. కాబట్టే ఇవాళ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నెల్లూరు వస్తే దీంతో పాటు నెల్లూరు ఏమో నాకున్న అనుభవంలో నెల్లూరులో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పరిస్థితి నేను చూడలే. అక్కడంతా వ్యాపారాలు చేస్తారు, నెల్లూరు వారి మెస్సు, నెల్లూరు వారి హోటలు, నెల్లూరు వారి చేపల పులుసు, నెల్లూరు వారి రొయ్యల పులుసు, ఇలాంటివి ఉన్నాయి. కానీ నెల్లూరుకి నెల్లూరు వారి గంజాయి, నెల్లూరు వారి హత్యలు ఐ నెవర్ సీన్. పైగా మంచి ఆలోచన, చైతన్యవంతమైన జిల్లా, చాలా మంది కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు నెల్లూరు నుంచి బయటకు వచ్చారు, ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి. అలాంటి నెల్లూరులో సెప్టెంబర్ 10వ తేదీన గూడూరులో రహీత్ పాషా అనే వ్యక్తి హత్య. ఈ 3 నెలలే చెప్తున్నానండి నేను, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మధుసూదన్ రావు గారు, నారాయణ రెడ్డి గారు అండ్ అదర్స్ ఆల్సో. సెప్టెంబర్ 10న గూడూరులో రహీత్ పాషా అనే వ్యక్తి హత్య. సెప్టెంబర్ 13న మైథిలి ప్రియ అనే ఉద్యోగిని ఆమె స్నేహితుడు నిఖిలేష్ దారుణంగా హతమార్చాడు. సెప్టెంబర్ 30న నెల్లూరుకు సమీపంలోని చెముడుగుంటలో వైన్ షాప్ వద్ద కొల్లూరు మల్లికార్జున అనే వ్యక్తి హత్య. అక్టోబర్ 3వ తేదీన విడవలూరు మండలం బీసీ కాలనీలో ప్రేమచంద్ అనే వ్యక్తిని కన్నతండ్రి హత్య చేశాడు. నెల్లూరులో అక్టోబర్ 7న జంట హత్యలు జరిగాయి. పెన్నా బ్యారేజ్ దగ్గర మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఒక నిరుపేద మత్స్యకారుని 4 వ్యక్తులు హత్య చేశారు. ఆ హత్య చూశాడు మరో కాగితాలు ఇరుకున్న వ్యక్తిని హత్య. ఏందండి ఇది? తర్వాత 3 రోజుల కిందట జలదంకి మండలం వింతలపాలెంలో గొట్టిపాటి ప్రసాద్ నాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కోళ్ల ఫారం వద్ద హత్య చేశారు. ఆర్థిక లావాదేవీలో గొడవల కారణంగా హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తర్వాత మొన్న పెంచలయ్య ప్రజానాట్య మండలి డివిజన్, అది పెంచలయ్య, ఇందాక నేను చెప్పాను కదా, అది పూర్తిగా గంజాయి. ఇది ఆయన ఆపడానికి ఆయన ఉద్యమం చేస్తుంటే ఆయన లేపేశారు. ఇవి కాకుండా ఆ మధ్య లక్ష్మణ్ నాయుడు అని ఇంకొక ఆయన్ని వాళ్ళు వేరే గొడవల్లో హత్య వేరే గొడవ హత్య జరిగితే దానికి కొనవ రంగు పూసి ఇంకా పెద్ద రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకో చోట ఎక్కడో విగ్రహం పెట్టి దానికి వెళ్ళి అక్కడ ఒక జీపు కింద పడితే ఆ కేసు ఏమైందో తెలియదు. జగన్ వెహికల్ కింద పడిన కేసు అదేమైందో తెలియదు. ఇందాక చూస్తే పిన్నెల్లి వాళ్ళు చేసిన జంట హత్యల కేసుకు సంబంధించి ఆ గొడవ. సో ఇవన్నీ ఇట్లా ఉంటే నెల్లూరు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది, మిగతా ప్రాంతాల్లో ఏంటి అనేది కూడా మాట్లాడదామంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏంటి ఈ పరిస్థితి సార్? నెల్లూరులో నాకు తెలిసి నేను నెల్లూరు వాళ్ళే కాకపోయినా వరంగల్లో నక్సలిజం చూశాను,
రాయలసీమలో ఫ్యాక్షనిజం చూశాను, పల్నాడులో రౌడీయిజం చూశాను, కానీ నెల్లూరులో నేనైతే మరి ఇది చూడలా. ఎందుకు ఈ రకంగా జరుగుతోంది? మీరు ఒక నెల్లూరు వాసిగా ఏంటి? ఒక నెల్లూరు వాసిగా ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం సార్. నెల్లూరు అంటే మీరు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి భోజనానికో లేదనుకుంటే దైవస్థలాలకో పేరుండేటటువంటి నెల్లూరు జిల్లాని ఈరోజు గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తుంటే ఒక నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ పరిధిలో గడిచిన 2 సంవత్సరాలు 30 నుంచి 40 మర్డర్ అటెంప్ట్లు జరిగాయి. అందులో డబుల్ మర్డర్ సెంటర్, ఇద్దరిని కలిపి చంపడం, అది కూడా కేవలం 200 రూపాయలు 300 రూపాయలకి. ఈరోజు నెల్లూరులో వ్యవస్థీకృతంగా 2 మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర పాన్ బంకుల్లో గంజాయి దొరుకుతుంది. ఆ గంజాయి అమ్మేటటువంటి ఎవరైతే గంజాయికి వ్యతిరేకంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి ప్రజా నాట్య మండలి ఒక కళాకారుడిని అది చేస్తున్నారని చెప్పి ఎక్కడైతే గంజాయి బ్యాచ్కి ఉండేటటువంటి వాళ్ళకి టీమ్స్ని పెట్టుకునేటటువంటి వ్యక్తులు వెళ్ళి ఈరోజు ఒక బిడ్డని స్కూల్ నుంచి ఎక్కించుకొస్తుంటే ఆ బిడ్డ ముందే కళ్ళ ముందే ఘోరంగా నరికి చంపినటువంటి చరిత్రని చూస్తున్నాం. ఇట్లాంటి మర్డర్లు కనీసం గత 2 సంవత్సరాల్లో ఒక నెల్లూరు సిటీ పరిధిలో, రూరల్ నియోజకవర్గం కావచ్చు, సిటీ కావచ్చు, దగ్గర 35 నుంచి 40 జరిగాయి. పెన్నా బ్రిడ్జ్ దగ్గర అయితే ఘోరంగా చంపుకుంటారు. అసలు అంటే శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించిపోయాయో దానికి సంబంధించి ఈరోజు మనం ఎంతసేపు గత ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అయింది. ఇంకా మనం గత ప్రభుత్వం మీద ఏమి నెపం పెట్టుకోగలం? మనం ఏం మార్చాం? స్కూల్స్లో గంజాయి సార్ చాలా దారుణంగా ఉంది. ఈరోజు చాలా ఏదో పైన మనం మాట్లాడుకుంటే నేను మాట్లాడే వాస్తవం ఈ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు సార్, ప్రతి కార్పొరేటర్ 2-3 పెట్టుకొని, ప్రతి కార్పొరేటర్ తెల్ల చొక్కాలు వేసుకుని 2-3 పెట్టుకుని గంజాయి మెచ్చుకునేటటువంటి, అంటే ప్రతి కార్పొరేషన్ పరిధిలో, అది పార్టీలు నేను అనట్లేదండి, నెల్లూరు మొత్తం ఇది వ్యవస్థీకృతం అయిపోయింది. దీన్ని కూకటి వేళ్ళ నుంచి ప్రకటించడానికి కొంతమంది వైట్ కాలర్ నేరస్తులు ముందుకు వస్తున్నారు. ఈరోజు సమస్య ఎక్కడి దాకా వెళ్ళిందంటే పోలీసుల మీద. గతంలో చూస్తే డిఎస్పీ గారు టోల్ గేట్ దగ్గర కారుతో గుద్ది పంపించేశారు. ఇక్కడ చూస్తే ఎస్విజిఎస్ కాలేజ్ లో సిఐ మీదకు వాహనం పంపించారు. ఈరోజు చూస్తే అంటే వాళ్ళ గంజాయి మత్తులో కనీసం వీళ్ళ పోలీసులకి ఈరోజు పోలీసులకే భద్రత లేనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చూశారు మొన్న ఈ మధ్య గంజాయి మత్తులో ఒక లాడ్జిలో రూరల్ శాసనసభ్యుడిని ఎత్తేస్తే పోలేనటువంటి భాష వాళ్ళు మాట్లాడుకుంటే ఆయన వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు కెమెరాల ముందు, నా మీదే హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని. కాబట్టి ఇటు ఎమ్మెల్యేకి శాంతి భద్రత లేకుండా, ఇటు ప్రజలకి లేకుండా, ఇటు పోలీసులకి లేకుండా అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ నెల్లూరు జిల్లాని? ఇంత దారుణంగా, ఇంత వరస్ట్గా నెల్లూరు గురించి మాట్లాడుకోవడానికి నెల్లూరు వాళ్ళగా మాకే బాధేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి గంజాయి అమ్మేటటువంటి వ్యవస్థీకృతం అయిపోతే దాన్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసులు ఈరోజు ఎవడన్నా ఒక గంజాయి బ్యాచ్ దొరికితే ఆ కన్సర్న్ లోకల్ లీడర్ కనుక చెప్తే ఆయన పంపించేయాలి పోలీసులు, వాడి మీద కేసు కట్టకూడదు. మా మనిషి కట్టకూడదు అంటే కట్టకూడదు. అంటే ఒక ఎస్ఐ అంటే సార్ నేను నిజంగా చెప్తున్న వ్యవస్థలో ఒక చిన్న ఎస్ఐ పోస్టింగ్ కావాలంటే ఆ మండలంలో ఉండేటటువంటి ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన రికమెండేషన్ లెటర్ ఇస్తే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. కాబట్టి పోలీసులు మనం నిందించడానికి లేదండి. ఆయనకి పోస్టింగ్ కావాలంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ రాజకీయ నాయకుడి రికమెండేషన్ ఉంటేనే ఎస్పీనో, డిఎస్పీనో, సిఐనో, ఎస్ఐనో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం పోస్టింగ్ అవ్వాలంటే రాజకీయ నాయకుడి యొక్క ప్రమేయం లేకుండా పోస్టింగ్స్ రావట్లేదు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళని తీసుకెళ్లి లూప్ లైన్లో పెడుతున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ గా పనిచేయడం మానేశాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పందాన్ని ఇప్పుడు కొనసాగుతుంది. ఎమ్మెల్యేల ప్రమేయం కావచ్చు, చోటా నాయకుల ప్రమేయం కూడా ఎస్ఐల మీద ఎక్కువ ఉంది. వాళ్ళని కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో పోలీసులు నిస్సహాయులు అయిపోయారు. చివరికి ఈరోజు వాళ్ళ మాన ప్రాణాలకే దిక్కులేని పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఉంది. రైట్, కిరణ్ ఒక్క నిమిషం అండి. మధుసూదనరావు గారు, మీరు మాజీ పోలీస్ అధికారి, నెల్లూరు వాసి. నెల్లూరులో ఈ రకమైన హత్యాకాండ, ఈ పదం పెద్దగా అనిపిస్తుందేమో నాకు తెలియదు, జరుగుతున్న పరిస్థితి అయితే అలాగే ఉంది. హత్యాకాండ, గంజాయి మాఫియా, ఇవి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? దీని మీద ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన మీ ఒపీనియన్ ఏంటి నెల్లూరు జిల్లాలో ఈ అరాచకత్వం మీద? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా కనబడుతుందండి. ఆ కరకుదనం, తర్వాత
ఆ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ కనబడడం లేదు. ఏదో కాలం గడుపుకుంటున్నాం అన్నట్టుగా ఉంది తప్పితే ఒక దూకుడుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసలు గంజాయి ప్రతి బంకులో దొరుకుతుంది, ప్రతి చోట దొరుకుతుందంటే సిగ్గుచేటు. నిజంగా తలదించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. గంజాయి వ్యాపారం అసలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సప్లై అవుతుంది, ఎవరు అమ్ముతున్నారు, ఇవన్నీ సేకరించాలి కదా. ఇవన్నీ చేయకుండా తర్వాత గంజాయి ఎక్కడ ఏది దొరికినా సరే వాడి ఇక ఫినిష్ అయిపోతాడు అనేటటువంటి సంకేతం వెళ్ళాలి కదా. తర్వాత ఈ గంజాయి ప్యాచ్ వల్లే చాలా నేరాలు జరుగుతాయి. మీరు ఇంతగా మద్దతు కొన్ని చెప్పారు, ఏదో క్షణికావేశంతో భర్త భార్యను చంపడమో లేకపోతే ఇట్లాంటి ఏదో జరుగుతూ ఉంటాయి, అవి ఎవరు ఆపలేరవి. కానీ ఒక రౌడీయిజం తోటి ఒక అరాచకంగా దాడి చేసేటటువంటి మద్దతులు ఇట్లాంటి జరగడం అనేటటువంటి శోచనీయం. నిజంగా ఈ గంజాయి బ్యాచ్ ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం కఠినంగా చేయాలి. మొన్న తెలంగాణలో కూడా ఏదో కొంత చేస్తే తర్వాత ప్రతిపక్ష నాయకుడు పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం అని ఇది కూడా కరెక్ట్ కాదు. అది పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే సమాజం బాగుండాలి అని కోరుకోవాలి. ఇటువంటి వాళ్ళని కోకటి వేళ్లతోటి పెకలించాలి. ఖచ్చితంగా వీటికి మీరు ఇందాక చెప్పినట్టుగా పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది. ఎస్, అవేర్నెస్ సినిమా హాల్స్ లో మీరు పెట్టండి, ట్రాఫిక్ కోడళ్లలో పెట్టండి, మీ నంబర్లు ఇవ్వండి, ఏదన్నా ఉంటే మీకు రక్షణ కల్పిస్తాం, నాకు సమాచారం ఇవ్వచ్చు అని చెప్పండి. తర్వాత స్ట్రీట్ కార్నర్స్ లో మీటింగ్స్ పెట్టండి. ఎక్కడైతే ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి, ఈ చోట గంజాయి ఏం చేయలేకపోతున్నారు. ఈ వైట్ కాలర్ రాజకీయ నాయకుల వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. నెల్లూరు జిల్లా సమాచారం, పూర్తి సమాచారం ఉంది. అది పోలీసులు ఇండిపెండెంట్ గా వ్యవహరించేటటువంటి అవకాశం కల్పించాలి అంటున్నాం. ఆ అవకాశం రాజకీయ నాయకుల జోక్యం, వైట్ కాలర్ జోక్యం ఉండకూడదని. ఇప్పుడు దీని విషయం ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళు కూడా దాని మీద చూడాలి, దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి మీద స్థానికంగా చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న మీరు ఈ సిచ్యువేషన్ కారణం ఏమనుకుంటున్నారు? మెయిన్లీ సార్ చెప్పాలంటే కలుస్తున్నటువంటి నెల్లూరు అంటే ఇప్పుడే తిరుపతి అయింది, ఉమ్మడి నెల్లూరే కదా అది. ఇప్పుడేమో కొంత భాగం తిరుపతికి వెళ్ళింది, అయినా తిరుపతి తర్వాత చిత్తూరు, అది బెంగళూరు టచ్. అంటే మాది బార్డర్ అయిపోయింది సార్. ఎక్కువగా ఈ బార్డర్లో ఎక్కువగా ఈ గంజాయి ఎక్కడైతే సాగు జరుగుతూ ఉందో అటు ఒరిస్సా దగ్గర కానీ అట్లాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో చెప్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడాను వచ్చేది ఈ బార్డర్ మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వీటిని అక్కడక్కడ కొంత సేవ్ చేసుకొని ఇక్కడ అమ్ముకోవడం, పిల్లలకి వాళ్ళకి ఇవ్వడం. తర్వాత స్కూల్స్ కూడా మాకు నెల్లూరులో పెద్ద చెప్పాలంటే స్కూల్ హబ్ అది, అన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ హబ్ అది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో పిల్లలు తొందరగా దానికి బానిస అవుతారు. కాబట్టి దాన్ని అక్కడ అలవాటు చేసి ఇవాళ దాన్ని ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మొదలైంది ఇదంతా కూడాను. ఈరోజు ఒక్కరోజు రూపుమాపాలి అంటే మీరు అన్నట్టు కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది అందరూ కాదు, పోలీసులు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వీళ్ళతో చేతులు కలపడం ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఈ రోజు దాని రూపుమాపడం అంత ఈజీగా కనపడట్లేదు. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ చేస్తారేమో ఇంకొన్ని రోజుల తర్వాత, అది తీసుకున్న తర్వాత అది తీసుకున్న తర్వాత వాడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ఎవరిని చంపుతున్నాడో అర్థం కావట్లేదు, ఏ విధంగా కసి తీర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. దీన్ని ఏ విధంగా అయినా సరే రూపుమాపాలి అని చెప్పినటువంటి ఆలోచన తీసుకురావాలి అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు, మా సోదరుడు నెల్లూరు నుంచి ఆ బడ్డీ కొట్టులో ఉంది అన్నప్పుడు ఆ బడ్డీ కొట్టు పేరు తర్వాత వచ్చి అక్కడ అమ్మేటువంటి వాడిని ఇమీడియట్ గా మనం పోలీస్ స్టేషన్ కి పంపించాలి ఇన్ఫర్మేషన్. అలా చేస్తున్నందుకే కదండి పెంచలేని చంపేశారు. 1-2 కేసులు జరిగినంత మాత్రాన వందల సంఖ్యలో ఉండేటువంటి షాపులు ఉన్నాయి, లేకపోతే వందల సంఖ్యలో అమ్మేటువంటి మనుషులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడాను ఏదో ఒక రకంగా మనం అరికట్టేదానికి మనం ప్రయత్నం అయితే చేయాలి. చేయకుండా మనం ఈరోజు ఒక ప్రజాప్రతినిధులే కావచ్చు, లేకపోతే మనం నెల్లూరులో ఉండేటువంటి గ్రామస్తులుగా నెల్లూరు వారసులుగా కావచ్చు, ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఈ చిన్న చిన్న విషయాలను కూడా
వదిలిపెట్టకుండా అప్పుడే దీన్ని తీస్తే గానీ చిన్నప్పుడు తీస్తే గానీ లేకపోతే మొత్తం కూడాను ఇదైపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు, మీరు అన్నారు చిన్నప్పుడు అంటే మొదట్లోనే దీన్ని తుంచేయాలి. ఇది మొదలు కాదు, ముదిరిపోయింది. కాదు ఇప్పుడు మీరు ఒక్కటి చూడాలి వెంకటకృష్ణ గారు, ఇది ఎక్కడ సాగు జరుగుతా ఉంది, ఆ సాగును ఆపేదానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సాగుని అంటే ఎక్కడి నుంచి ఉద్భవిస్తా ఉంది, ఇది బయట ప్రభుత్వాల నుంచి బయట నుంచి రావట్లేదు కదా, ఇది బయట ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. డ్రగ్ స్పెషల్ గా పెట్టిన ఈ స్క్వాడ్ ఈగల్ అనే వాళ్ళు వెళ్ళి పంటని ధ్వంసం చేస్తున్నారు కొన్ని చోట్ల దొరికినంత వరకు. మీరే అంటున్నారు ఇప్పుడు ఒరిస్సా నుంచి కూడా అటు వస్తుంది, ఏపీ పోలీసులు వెళ్ళలేదు కదా, వెళ్ళకపోయినా మా కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని కూడాను నేనైతే వినలేదు. ఒరిస్సాలో కూడా గంజాయి దాకా మడ్రస్ అనేది నేను అక్కడ వెళ్ళలేదు. అక్కడ నుంచి చూసిన గంజాయి తీసుకుని ఇక్కడ మడ్రస్ చేస్తున్నారు అని అంటే అవి కొన్ని చాలా ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి, తర్వాత 498 కేసెస్ ఉన్నాయి, తర్వాత ఇటువంటి చాలా ఉన్నాయి. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్ కంప్లీట్ చేస్తాను. ఈ గంజాయి సాగుని ఏదైతే కూడా మనం అరికట్టాలనుకుంటున్నామో అట్లాగే గంజాయి అమ్మకాన్ని కూడా ఏ విధంగా అరికట్టాలనుకుంటున్నామో దీన్ని మా లోకేష్ గారు ఎట్లాగూ ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా ఈగల్ దాంట్లో ఆయన కూడా ఒక సభ్యుడు, ఆయన నేతృత్వంలోనే ఉంది. అట్లాగే రామకృష్ణ గారు చాలా టఫ్ అయినటువంటి ఆఫీసర్, ఆయన మాకు నెల్లూరులో కూడా పనిచేశాడు, గుంటూరులో కూడా పనిచేశాడు. అట్లాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, వీళ్ళ ముగ్గురు తీసుకునేటువంటి నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ దీంట్లో ప్రజలను కూడా చైతన్యం చేస్తూ ఏదైతే స్కూలు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయో ఆ పాఠ్యాంశాల్లో కూడాను దీన్ని తాకకూడదు, దీన్ని తీసుకుంటే శిక్ష విపరీతమైనటువంటి శిక్ష పడుతుంది, భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కూడా రావు, మీరు ఈ విధంగా చెడిపోతే చాలా ఇబ్బందులు పడతారు అన్నటువంటి విషయాన్ని పాఠ్యాంశాల్లో కూడా తీసుకురావాలి. అప్పుడే కాలేజీ విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవుతారు. కరెక్టే, స్కూల్ టైం నుంచే కాలేజీల్లో స్కూల్స్ లో ఇది పెట్టడం వల్ల కొంత అవేర్నెస్ వస్తుంది. లోకేష్ గారి దగ్గర మనం ఎంతసేపు గంజాయి మాఫియా గురించే మాట్లాడుకుంటున్నాం. గంజాయి మాఫియానే కాదు, రైస్ మాఫియా అలాగే ఉంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాకినాడ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ బియ్యం మాఫియా అయితే చేశాడో ఇప్పటికీ ఆయన బియ్యం మాఫియా నడుస్తూనే ఉంది, జిల్లాల వారీగా ఏజెంట్ల మీద బియ్యం మాఫియా నడిపిస్తున్నాడని. తర్వాత రౌడీ షీటర్లు విపరీతంగా అప్పుడు ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ మారలేదు, వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ రౌడీజాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడే తెలిసింది ఒక రౌడీ షీటర్ గ్యాంగ్ లీడర్కి ఒక ఉన్నతాధికారికి ఏదో సంబంధం ఉందంట, ఆయనే ఆ రౌడీ షీటర్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడంట, అదేదో సంబంధం. ఆ సంబంధం గురించి నేను చెప్పలేను కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో రౌడీలు, గంజాయి, హత్యలు, అత్యాచారం, ఇందాక చెప్పిన ఫిగర్ నంబర్లు చెప్పాను కదా నేను. వరప్రసాద్ గారు దీని గురించి ఏమన్నా చెప్తారా? వెంకటకృష్ణ గారు సార్ రెండు విషయాలు సార్. మొదటి ఏంటంటే మన నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అన్నారు. అగ్రి, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, మీకు కూడా తెలుసు ఎలా ప్రయత్నం జరుగుతుందో. అయితే మొన్న చాగడ్డి గారితో లోకేష్ గారు మోరల్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడిస్తే పిల్లలతోటి సజ్జల గారు దాన్ని వ్యంగ్యంగా మార్చి చాగంటి గారి మీద జోక్స్ వేశాడు. అంటే దట్ ఈస్ ది అపోజిషన్ రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అపోజిషన్ పబ్లిక్ ఇష్యూస్ లో రెస్పాన్సిబుల్ ఫీల్ అవటం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. అందువల్ల గవర్నమెంట్ పబ్లిక్ ని కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఈ మోరల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ వీటి దగ్గర చేయటం అనేది చాలా అవసరం. దానికోసం ఒక ప్రయత్నం మనం స్టార్ట్ అయింది. అది ఏదో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అంటే ఒక న్యాయం జరగటంలో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటంలో, లేకపోతే చట్టబద్ధంగా పరిపాలించడం, వీటన్నిటి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కేవలం పోలీసులే మనం పిన్ పాయింటెడ్గా ఇక్కడ డిస్కస్ చేసాం. నాట్ ఓన్లీ పోలీస్, రెవెన్యూ వ్యవస్థ, అదర్ డిపార్ట్మెంట్స్, పొలిటికల్ బాసెస్, ఎమ్మెల్యేలు, గవర్నమెంట్, అన్ని వ్యవస్థల్ని ఎలక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారండి, నక్సలైట్స్ ఎక్కడున్నారో, ఎక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నారో, ఎక్కడున్నారో ప్రాంతం పిన్ పాయింట్ చేసి అక్కడ క్లోజ్ చేస్తున్నారు కదా. అట్లే ఈ గంజాయి బ్యాచ్ని లేకపోతే ఈ రౌడీల్ని ఎక్కడెక్కడ ఉన్నారో మనకి పిన్ పాయింట్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీ మన డిబేట్లో వచ్చింది కదా. ఇప్పుడు
నెల్లూరు టౌన్ వచ్చింది, ఎంతమంది రెవెన్యూ షీటర్లు ఉన్నారు, వాళ్ళని తరివేయటం అంత ఈజీ కాదా? పోలీసులు అడగండి ఎంత ఈజీనో. టార్గెట్ చేస్తే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ ప్రొఫెషనల్ పోలీసులు వేయాలి, అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ వేయాలి, కొత్త యంగ్ టీమ్ వేయాలి, అక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి, అక్కడ పొలిటికల్ పీపుల్ కూడా చెప్పాలి మీరు ఇన్వాల్వ్ కావద్దని. అందువల్ల ఇక్కడ పిన్ పాయింటెడ్ గా ఐడెంటిఫై చేసి ఏ ఏరియాలో మాచర్ల ఏరియా ఉంది, మాచర్ల ఏరియాలో స్పెషల్ ఆఫీసర్స్ వేయాలి, పీచమని చేయాలి వాళ్ళని. లేకపోతే అక్కడి నుంచే వస్తండి. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందో, ఎక్కడైతే న్యాయ వ్యవస్థ ఫెయిల్ అవుతుందో, క్రిమినల్ జస్టిస్ ఫెయిల్ అవుతుందో అక్కడి నుంచే తీవ్రవాదం వస్తుంది, అక్కడి నుంచే తిరుగుబాటు వస్తుంది. గవర్నమెంట్స్ వెల్ఫేర్ చేస్తే మళ్ళీ రావండి. వెల్ఫేర్ తో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ఉండాలి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా ఉండాలి, రూల్ ఆఫ్ లా కూడా మెయింటైన్ చేయాలి. రూల్ ఆఫ్ లా ఫెయిల్ అయితే గవర్నమెంట్స్ మీద తిరుగుబాటు వస్తుంది. దిస్ ఈస్ హై టైం. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వం వెంటనే నెల్లూరు, పల్నాడు ఇలా ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో పాయింట్స్ ఐడెంటిఫై చేసి నక్సలైట్ నిర్మించిన వాళ్ళు గంజాయి బేస్ చేయలేరండి. వాళ్ళంత మనగాల పిన్ పాయింట్ కొట్టిపారేయచ్చు వాళ్ళని. ఎందుకు అంత స్వేచ్ఛ ఇవ్వట్లేదు? రాజకీయ నాయకులు దూరం వెళ్ళమని చెప్పండి. నక్సలైట్ పలానా ప్రాంతంలో ఇది ఉంది, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి కదా, కానీ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి, గంజాయి పండించే వాళ్ళకి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి, మామూలు ముడతాలు ఉంటాయి అధికారులకి. కాబట్టి వాళ్ళు ఏం చేయరు. చంద్రబాబు నాయుడు గారు సో ఇది జగమెరిగిన సత్యం. ఫైనల్ గా లక్ష్మణ్ గారు ఒక 1 minute లో ఇప్పటి వరకు మనం చేసిన డిబేట్ లో ఈ పోలీసు వ్యవస్థ, ఈ హత్యలు, ఈ అత్యాచారాలు, గంజాయి మాఫియా, రైస్ మాఫియా, ఈ రౌడీయిజం, పెరిగిపోయిన రౌడీయిజం, వీటి గురించి ఏమన్నా కంక్లూజివ్ రిమార్క్స్ చెప్తారా లక్ష్మణ్ గారు? ఫస్ట్ ముందు అధికార పార్టీకి అంటే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు అంటే ఓన్లీ 11 మందే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మిగతా వాళ్ళందరూ ఇటువైపే ఉన్నారు. వాళ్ళందరికీ ఏవైతే ఇందాక మీరు చెప్పారో వాటిల్లో మీరు తలదూర్చకండి అనేటువంటి ఆదేశాలు 3 రాజకీయ పార్టీలు ఇవ్వాలి. అన్ని చోట్ల వస్తున్నాయి. ఇక్కడ ఏం బీజేపీ కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళ వైపు నుంచి కూడా అలాంటివి వస్తున్నాయి. వాళ్ళు కూడా కొన్ని విషయాలు రికమెండ్ చేస్తున్నారని. ఎవరు చేయకూడదు. ఇప్పుడు అక్కడ చూడండి, నెల్లూరులో అంత దారుణంగా ఒక సామాజిక కార్యకర్త, ఆయన చాలా బీదవాడు కూడా, నాకు సమాచారం ఉంది. అటువంటి వ్యక్తిని వాళ్ళంత దారుణంగా చంపితే ప్రభుత్వం ఏం సీరియస్ గా తీసుకుని ఇప్పటి వరకు ఆ కొట్టులో ఒకటి దొరికారంటే లోపలేస్తారు, ఆ మిగతా వాళ్ళని ఏదో పట్టుకోవద్దని చెప్పి పోలీసులని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్పారంట. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం లేదు. ఎవరు పోలీసులు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కోసారి పోలీసుల వైపు కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఏదైనా చేయాలి అంటే చేయనియాలి కదా. చేయనియాలి అంటే ఎవరు జోక్యం చేసుకుంటున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళే జోక్యం చేసుకుంటారు ఎక్కువ. వాళ్ళని కంట్రోల్లో చేయాల్సిన బాధ్యత ఎవరిది? పార్టీ అధ్యక్షుడిది ఉండొచ్చు, అన్ని రాజకీయ 3 పార్టీల అధ్యక్షుడికి కూడా బాధ్యత ఉంది. లేకపోతే ఎలా నడుస్తుందండి? ఎంత దారుణంగా ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు నెల్లూరు మిత్రులు అక్కడ పాన్ షాపుల్లో కూడా పెట్టి అమ్మేస్తున్నారు అంటే నెల్లూరు జిల్లాలో ఎంత స్వేచ్ఛగా ఉంది. ఇంకా నేను ఒక మాట విన్నాను అక్కడ ఈ రోజు సాయంత్రం, హిజ్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. అవునవును, వ్యాపారం చేస్తున్నారు. ఇంకా చెప్పండి, ఏం చెప్పాలి మరి? హిజ్రాలకు కూడా పరిస్థితి వచ్చింది పోలీసులు అంటే ఏం చెప్పాలి చెప్పండి. సో చూద్దాం, ఇవన్నీ కనీసం ఈ డిబేట్ తోనైనా ప్రభుత్వంలో ఒక కదలిక, వ్యవస్థలో ప్రభుత్వంలో అంటే పోలీసుల్లో ఒక కదలిక, లేకపోతే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలి, ఎవరి ఇన్వాల్వ్మెంట్ని కంట్రోల్ చేయాలి, ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలి, ఈ హత్యాకాండని లేకపోతే అత్యాచార కాండని ఎలా ఆపాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాం. లక్ష్మణ్ గారు అండ్ నాగేశ్వరరావు గారు, మధుసూదన్ రావు గారు, వరప్రసాద్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వారి డిబేట్. నెక్స్ట్ డిబేట్లో కలుద్దాం. శుభరాత్రి.